పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి జగమెరిగిన ఒక వచనాన్ని చదువుకుందాం. గత రాత్రి చాలామంది భక్తులు మౌనంగా వినడానికే ఇష్టపడ్డారు. ఈ రాత్రి అలా చేయకండి. కొంచెం అవును అనడమో, ఆమెను అనడమో, స్తోత్రం అనడమో, ఆ పాటి స్పందన తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అత్యంత దుర్మార్గమైన సెల్ ఫోన్లు సౌండ్లు మాత్రం వినబడినివ్వకండి. సైలెంట్లో పెట్టడం ఏదైనా చేయండి. కొంతమంది బిడ్డలకి దేవుడు ఎంత స్వాతంత్రం ఇచ్చాడంటే వాళ్ళకో కుర్చీ, వాళ్ళ కాళ్ళకో కుర్చీ అంట. ఇన్ని కెమెరాలు వేసి తిరుగుతున్నారు, వాళ్ళని ఫోటోలు తీయండి, సన్మానిద్దాం. ఎంత దుర్మార్గం అయినా. నీ పక్కన ఒక సహోదరుడు నిలిచి కుర్చీ లేకుండా ఇబ్బంది పడుతుంటే నువ్వు కాలుకు తీయిపోవటం అంటే, ఒకవేళ నీకు అంత ప్రమాదం జరిగి కాలు నేల మోపలోని స్థితిలో ఉంటే కనుక తప్పదు, నేను ఇంకో 2 కుర్చీలు వేసి గౌరవించాల్సిందే. కానీ నీకు ఆరోగ్యం ఉంటే మాత్రం దయతో ఆ కుర్చీ ఒకరికి ఇవ్వండి. ఎర్ర బస్సులో ఖర్చు వేసిన బాపతి కుర్చీలో బైబిల్ పెట్టి తిరగటం మంచిది కాదు. ఇలాంటి దుర్మార్గములన్నీ అరికట్టబడాలని కోరుతూ లూకాసు సువార్త 19వ అధ్యాయం చదివే వారికి మైక్ ఇచ్చారండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం 24 నుండి 26 వరకు చదివి పెట్టండి. వీని యొద్ద నుండి ఆ మేనా తీసివేసి 10 మేనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచి ఉన్న వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మేనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడునుగాక. స్వరమెత్తి చేతులెత్తి ఒక శక్తివంతమైన స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ దయచేసి మాటలు వినాలని, ఏకీభవించాలని, స్పందించాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందరో పరిశుద్ధులు, దైవజనులు, గనులు, పెద్దవారు సమకూర్చబడినటువంటి ఈ సభలో పరిశుద్ధులందరిలో కడమవాడను, అత్యంత బలహీనుడను, నిష్ప్రయోజకులైన నాకు ప్రభు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ప్రాణాత్మ దేహములతో ప్రభువుకు ప్రణమిల్లుతూ స్తుతిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ వందనములు సమర్పిస్తూ దేవుని దివ్యవాక్య ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, మనము కలిసి ధ్యానం చేద్దాం. కలిసి ఒక మంచి తీర్మానానికి వద్దాం. కలిసి ప్రార్థన చేసి ఈ సభాస్థలను వీడి నూతన తీర్మానముతో సాగిపోదాం. అవునని కానీ, ఆమెనని కానీ అనకపోవడం, మౌనంగా ఉండిపోవడం చాలా అన్యాయం అండి. దయచేసి ఏకీభించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని మాటలను చూస్తే ఒక యజమాని 3 3 తలాంతులు 3 మీనాలు ఇచ్చాడని, దీనితో వ్యాపారము చేయండి, సాధించండి అని చెప్పి వెళ్ళాడని, రాజ్యమును సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు తాను ఇచ్చిన తలాంతులతో ఏమేమి సంపాదించారో చూచటకు పిలిచినప్పుడు ఒకడు, అయ్యా, నీవిచ్చిన మీనాతో తలంతులతో 10 మీనాలు లభించాయని, మరొకడు 5 లభించాయని, మరొకడు భయపడి వీటిని దాచిపెట్టానని ప్రభుతో చెప్పడాన్ని ఆ వాక్యంలో చూస్తాం. ప్రభువారు 1ని 10గా చేసిన వాణ్ణి భలా మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నీవు 10 పట్టణముల మీద అధికారి అయ్యిండు అన్నాడు.
అయ్యా నా మీనాతో 5 సంపాదించగలిగానయ్యా అంటే, భలా మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక 5 పట్టణాల మీద అధికారం అయ్యిండు అన్నాడు. మరి నీ సంగతి ఏమిటయ్యా అంటే వాడు అంటాడు, అయ్యా నీవు పెట్టని దానను ఎత్తువాడవనియు విత్తని దానిని కోసేవాడివనియు నేను ఎరుగుదును కనుక ఒకవేళ వ్యాపారం నష్టం వస్తే ఎందుకు వచ్చిన సావు తలకాయ నొప్పి అని ఆ రిస్క్ పడలేను నేను. ఇదిగో రుమానును కట్టి భూమిలో పాతి పెట్టా, తీసుకొని ఇది నీకు పట్టుకొచ్చా అని వాడు మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యజమాని స్థలములో 3 తలాంతులు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ గలవారా కాదా? మీ మౌనం నశించునుగాక. చెప్పండి చెప్పండి, ఆయన ప్రేమ గలవారా కాదా? క్షమాహృదయం కలిగిన వారా కాదా? సక్సెస్లో ఉన్నవాడిని ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఫెయిల్యూర్లో ఉన్నవాడిని శపించి నాశనం చేస్తాడా? అట్లాంటి మనిషి కాదా ఆయన? ఎంత ప్రేమ గల దేవుడండి. నిజానికి ఆయన ప్రేమ, ఆయన తత్వం, ఆయన హృదయం. అయ్యో పాపం వీరందరూ అభివృద్ధి పొందినట్టు వీడు పొందలేకపోయాడే అని మనకి సపోర్ట్ చేసే మనసే ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని మీరు లోతుగా పరిశీలన చక్కల పై చదివినా ఈ మ్యాటర్ తెలిసిపోద్ది. ఆదికాండము 4వ అధ్యాయంలో అంగీకరింపబడిన అర్పణతో ఆరాధించిన హేబేలు కంటే తృణీకరించబడిన అర్పణతో వచ్చినటువంటి కయీనుతో పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రేమ ఈ దేవుని సొంతం. నిజానికి మాట్లాడితే ఏ స్వరం వినబడాలి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని నేను ఆనందిస్తున్న స్వరం హేబేలుకు వస్తే తప్పేం కాదు కదా. కానీ అంగీకార సూచనగా అగ్ని పంపాం కదా, అర్థమైంది చాలే అన్నట్టు అతను వదిలి, నాన్న ఇలా చేసేవేంట్రా, అలా కాదు నాన్న ఇలా చేయాలి అన్నట్లు ఊరడింపుగా మాట్లాడుతూ, నువ్వు అట్లా చేయక నాన్న, ఎందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు తలదించుకున్నావు, అటు చేయక నా మాటను, నువ్వు అట్లాగా బయటికి వెళ్తే వాకిట్లో పాపం ఉంటుంది, వద్దు. ఇంత అనునయంగా, ఇంత బుచ్చగింపుగా మాట్లాడడం అనేది ఎంత విశేషం. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే లూకా 15లో తప్పిపోయిన కుమారుడిగా చెప్పబడ్డవాడు తిరిగి వస్తే వాడు ఇంకా దూరముగా ఉండగానే పరిగెత్తుకెళ్ళిపోయి వాడి మెదమెడ పడి ముద్దు పెట్టేసుకొని వాడిని హత్తుకొని ఆలింగనం చేసుకొని, ఈ పనికి మనోడి కోసం ఎంత అడవుడు చేస్తున్నావు అన్నట్లుగా చూస్తున్న పెద్ద మనుషులను, పెద్ద కొడుకులను ఉద్దేశించి, అయ్యో దేన్నానా, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడ్రా, చచ్చిపోయి బ్రతికాడ్రా. అసలు నిజమేంటి? నేను మేజర్నని వాటా లాక్కొని ఆస్తి పట్టుకొని డబ్బులు చేతిలో పెట్టుకొని తప్పించుకొని తిరిగాడు. తప్పిపోయినోడు కాదు, తప్పించుకొని తిరిగినోడు ఇప్పుడు దాకా. చచ్చిపోయి బతికినోడు కాదు, పెంచిన కన్న ప్రేమను మరిచిపోయి అంతగా మనస్సాక్షిని చంపుకొని తిరిగినోడాడు, చచ్చి బతికినోడు కాదు. కానీ ప్రేమ దోషములను కప్పుతుంది కదా, కవర్ చేస్తుంది కదా. ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ ఉంటుంది, కల్వరీ కవర్ ఇట్స్ ఆల్ అని మాట్లాడతాడు. ప్రతి విషయాన్ని వివరిస్తాడు. దానికి అనుపలం ఏంటంటే కల్వరీ కవర్ ఇట్ ఆల్. కల్వరీ కవర్ చేసేసిందయ్యా అని చెప్తూ ఉంటాడు. తను ఎంత బలహీనుడో, ఎంత వెనకబడినవాడో, ఎంత విఫలమైపోయినవాడో ఒక చరణమంత వర్ణించి, అయినా కల్వరీ కవర్స్ ఇట్ ఆల్, కవర్ చేసి పడేసింది అంటాడు. ఆ ఒక లైన్ కోసం మిగతా దాంట్లో అంతగా ఆస్వాదించలేకపోయిన ఓపిక వింటుంటాను. ఆ ముక్క రాగానే అరిచేస్తుంటాను నిలబడి నేను. ఇట్ సౌండ్స్ సో సోథింగ్ అండ్ హార్ట్ టచింగ్, యూనో. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి ఒక దేవుడు సర్వనాశనం అయిపోయి సర్వనాశనం చేస్తున్నాని, ఈ నీ కుమారుడు నీ ఆస్తి అని పెద్దోడు మాట్లాడుతుంటే, నాన్న పాపం బాబురా, చిన్నోడురా, తప్పిపోయాడురా, కూలివాన్లు ఒకరిగా పెట్టుకుంటే కూడా మహోపకారం చేసినట్టే, కానీ ఆ మాట కూడా భరించలేనేను అన్నట్టుగా, ఏమేమి కోల్పోయినందున కూలివానిగా ఉండాలనుకుంటున్నావు అవన్నీ మరలా ఇస్తాను కానీ నా కొడుకుగానే ఉండాలి నాన్న, కూలివాడిగా నేను తట్టుకోలేనురా. కూలివాడిగా ఉండిపోవటానికి నేను ఇష్టపడుతున్నావు, కానీ నేను అసలు ఊహించుకోలేనానా. ఇంత ప్రేమ గల తండ్రి, ఇంత మహాసముద్రుడైనటువంటి ప్రేమ సముద్రుడు. ప్రియులారా,
పెట్టని దానిని ఎత్తేవాడా, విత్తని దాన్ని కోసేవాడా, కఠినాత్ముడా, అన్యాయస్తుడా, దుర్మార్గమైన నైజమా, కాఠిన్యమైన విధానమా, రక్తం పిండే లక్షణం కలిగినోడా? కోట్ల మంది ఉంటే నిన్ను పిలిచి నీకో తలాంత చేతిలో పెట్టాడు చూడు, అది నా ప్రేమ అంటే. నీకన్నా శ్రేష్ఠుల భూమి మీద లేరని నిన్ను పిలిచాడా అని వేల మందిలో ఆ కింది వచ్చులలో నా మాట వినని పిచ్చి పిచ్చేసాలు వేసే శత్రులందరినీ ఎట్ట శిక్షిస్తారు, ఈయన కూడా అట్టే శిక్షించండిరా అన్నాడు. అంటే అదే ప్లేస్లో అంతమంది ఉన్నారన్నమాట. ఎంతోమంది ఉన్నారు అక్కడ వ్యతిరేకించేవారు, దెబ్బలు తగలాల్సిన వాళ్ళు. నీ బుద్ధి అలాంటిదే, వాళ్ళతో నీకు పాలు నిర్ణయించబడింది. కానీ పిలిచి నీ చేతిలో ఒక తలాంతు పెట్టాడు. అది రక్షణ కావచ్చు, అది ఏదైనా కృపావరం కావచ్చు, అది ఏకంగా మహిమ గల సేవే కావచ్చు. ఆ పిలుపును బట్టి నువ్వు వచ్చి ఇస్తావా? నన్ను కాబట్టి పిలిచాడు మా ఊర్లో. పిలుపు అనగానే సేవే అనుకోకుండా సుమా, రక్షణ కొరకు కూడా ఆయన పిలిచాడు కదా. వరుస పెట్టి చెప్పాలంటే ఆశీర్వాదానికి వారసుడికి పిలిచాడని పేతురయ్య గారు చెప్పారు. బూదిగంత నివాసులారా నా దగ్గర నుంచి రక్షణ పొందిన వైపు చూసి రక్షణ పొందమని యెషయా గారు చెప్పారు. గప్పిగొలిన వారిలా వచ్చి దాహం తీర్చుకోమని యెషయా గారు చెప్పారు. ఏమండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా విశ్రాంతి పొందనమని మత్తయి ద్వారా యేసు ప్రభు వారు పిలిచారు. పిలుపులు కుప్పలు తెప్పలు ఈ బైబిల్లో. పిలుపనగానే సేవకు సంబంధించింది మాత్రమే అని, ఇది నాది కాదులే అని నీ చెవిని వేరొకరికి ఇవ్వద్దని మనవి చేస్తున్నాను. నిన్ను యేసయ్య ప్రేమతో పిలిచాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మహా గొప్ప దేవుడు పాట రాస్తూ అంటాడు, మానవుని జీవితమునకు ఇంత విలువ ఉందా అని నువ్వు పిలిచాక అర్థమైంది నాకు అంటాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ దట్ వాస్. ఐ రియల్లీ లైక్ ఇట్. చిన్నపిల్లలు కూడా అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఎమ్మెల్యే గారి కుమారుడు వివాహం జరుగుతుంది. మన ఇంటికి కార్డు వస్తే అసలు పోస్ట్ మ్యాన్ నుంచి పెట్టి ఒక్క నిమిషం ఒక ఫోటో తీసుకుందాం, స్టేటస్లో పెట్టద్దు ఇప్పుడు అది. కానీ గుమస్తా గారితో పంపిస్తే అది ఇంకా రేంజ్ పెరిగిపోలా. అబ్బాయి గారే వచ్చి డాడీ మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు నా పెళ్ళికి అంటే, ఓరి నాయనో వెళ్తా ఎమ్మెల్యే గారే కారు ఇంటిపోయింది, రే నాన్న నువ్వు తప్పకుండా రావాలరా పెళ్ళికి అని ఒక మాట చెప్పి వెళ్తే, వారి పిలుపును బట్టి సమాజంలో మన విలువ కాదా? అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు, వాగ్దేవుడు, ఎవరు గట్టిగా ఊపిరి విరిస్తే పర్వతంలో మైనగా కరిగిపోతాయో అలాంటి గొప్ప దేవుడు. నేల మీద నడవడానికి కలిసిపోయిన ప్రపంచం ఎదురుగా ఉన్నప్పుడు నేల మీద నడిచి చూపించిన మహానుభావుడు. నిద్రపోయి లేవలేక జనం అలిసిపోతుంటే మరణంలోకి వెళ్ళి దర్జాగా బయటకు వచ్చేసిన మహాదేవుడు. ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ దేశమో, ఏ గోత్రమో, ఏ పట్టణమో, ఏ పేరే వేల సంవత్సరాలకు ముందు చెప్పి సరిగ్గా అలాగ వచ్చినటువంటి రాజాది రాజు. నిన్ను పిలవడం అంటే మామూలు విషయమా? నిన్ను కోరుకోవడం మామూలు విషయమా? కోట్ల మందిలో నీకు ఒక అవకాశం రావటం మామూలు విషయమా? ఆ ఊర్లో ముగ్గురే ఉన్నారా అండి? ఎంతమంది ఉన్నారు? ఎందుకో నిన్ను పిలిచి ముగ్గురికి 3 తలాంతులు ఇస్తే నువ్వు మాట్లాడే భాష ఏమిటయ్యా? నువ్వు మాట్లాడే పద్ధతి ఏమిటయ్యా? నువ్వు పొందుకున్నది ప్రేమ, నువ్వు పొందుకున్నది గౌరవం, అభిమానం. నీ ప్రత్యుత్తరం మాత్రం చాలా దుర్మార్గంగా ఉంది. ఈ రోజున మీరు ఆలోచించాలి. దేవుడు తన సొంత కుమారుడి పెళ్లికి నన్ను పిలిచాడయా, పెండ్లి విందుకు రమ్మని పిలుపొంది నాకు. మట్టి మానవ జీవితానికి ఎంతకన్నా గౌరవేదన కావాలనుకుంటే వాడు అమాయకుడు. దీనికి మించి ఇంకేం కావాలా? పెండ్లి విందునకు పిలువబడవాడు అట్ట ఫీల్ అయిపోతే పెండ్లి కుమార్తె స్థానానికే పిలువబడ్డాడు ఇంకెట్ట ఖుషిగా ఉండాలి. ఏసు రక్తం వెయిట్ చేయ. ఈ సప్పిడి మాటలు ఎందుకు సార్? కొడితే పవర్ఫుల్ కొట్టి స్తోత్రం చెప్పచ్చు సార్. పెండ్లి కుమార్తె స్థానానికి దేవుడు పిలిచాడంటే ఏమి స్థానం సార్ అది? ఎంత ఘనత అండి, ఎంత భాగ్యం అండి. దానికోసం ఏదైనా వదులుకోవాలి. ఏసు రక్తం ఏం చేయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనికి మళ్ళీ ఫ్రెండ్షిప్ కోసమో, ఏదో రాజకీయ పదవి కోసమో, ఆర్థిక స్వాలాభం కోసమో, లౌకిక భౌతిక పాపిష్టి సరదాల కోసమో ఇంత మహిమకరమైన పిలుపును పక్కన పెడతామండి. దేవదేవుడు కొడుకు పెళ్ళికి పిలిస్తే ఒకడు అంటాడు, నేను 5 జతలు ఎట్లా కొనుక్కున్నాను.
అసలు రెండు చెవుల మధ్యలో కూర్చున్న మాటలేనండి అవి. నేను పిలిచినోడు ఎవర్రా అసలు? ఏ ప్రోగ్రామ్కి పిలిచారు నిన్ను? ఎట్ట ఫీల్ అవ్వాలి అసలు నువ్వు? దేనికోసం ఏం వదులుకుంటున్నావు? ఇది నానా వీడు మాట్లాడతాడు, నువ్వు పెట్టని దానిని ఎత్తేవాడవనియు, విత్తని దానిని కోసేవాడవనియు. వీడికి ఇంత అద్భుత ప్రత్యక్షతనిచ్చిన సైతాన్ని కనిపెట్టుకుని అలా అనిపించుద్ది కదా. ఏందిరా అది? యేసు ప్రభు గురించి ఆది కాండం నుంచి ఇక్కడ దాకా చదువుకున్నా ఎప్పుడైనా పెట్టని దానిని ఎత్తాడా? విత్తని దానిని కోసాడా? ఎంత అడ్డగోలుగా అన్యాయం గట్ట మాట్లాడేసావు నువ్వు. భక్తులందరికీ, ముఖ్యంగా అయ్యగారులకి నేను మనవి చేసి ఒక మాట చెప్తున్నాను. ఇంత అడ్డగోలుగా, ఇంత అనూహ్యంగా, ఇంత విచిత్రంగా, ఇంత ఆధారం లేకుండా, ఇంత నిప్పు లేకుండా, ఇంత పొగ ఈ భూమి మీద భక్తులు పుట్టించగలరు. నువ్వు ఇది అర్థం చేసుకొని కొంచెం లైట్ తీసుకుంటే నీ దినముల మధ్యలో కొనిపోబడకుండా పూర్తికాలం సేవ చేసుకుంటావు. యేసు రక్తం ఏం చేయి. ఎందుకంటే కొంతమంది నిన్ను గురించి పడే మాటలకి నువ్వు తట్టుకోలేవు. అసలు ఇదేంది ఇది? నేను అట్లా ఎప్పుడు ప్రవర్తించలేదయ్యా, నేను ఎప్పుడు అట్లా చేయలేదయ్యా, అట్లా అంటే నేను తట్టుకోలేకపోతానండి. యేసు ప్రభుని అన్నారా నాయన? నువ్వెందుకు ఎక్కువ బాధపడతావు చెప్పు? ఏసైని పట్టుకొని అలా మాట, నువ్వు పెట్టందని ఎత్తే రకం, నువ్వు విత్తందని కోసే రకం, నీతో ఎందుకు వచ్చిన తొగమని పాతి పెట్ట తీసుకో అన్నాడు. పోనీ ఎవరున్నా నన్ను నాలంటాను, యేసు ప్రభుని అంటే కట్టొచ్చింది నోరు నీకు. ప్రేమకు చిరునామా కాదా? అనురాగం, ఆప్యాయత, మమతను, ఇలాంటి వాటికి అసలు ఏకైక అడ్రస్ ఆయనే కదా. ప్రపంచం సంగతిని పక్కన పెట్టు. నిన్ను ఎన్నిసార్లు తప్పిపోయి తిరిగి వస్తే మారు మాట్లాడు, కనీసం స్నానమన చేసి రారా అనకుండా ఆ పందురు కప్పం మీద ఉండగానే మీద పడిపోయి ముద్దులెట్టేసుకున్న ప్రేమని ఏమని మాట్లాడుతున్నావు అసలు? ఎవరక్కడ? వారిని శుద్ధీకరించి తీసుకుని రండి, మేము వారిని ఆలింగనము చేయగోరుచున్నాము. మహారాజులు అట్టంటారు, కానీ నా ప్రేమ రాజు అట్టంలా పరిగెత్తుకు మీద పడిపోయి ముద్దు పెట్టేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలు మీద కాలు వేసుకొని బూటు కాలు ఊపడం కన్నా చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం బెటర్ కదా. నిగ్గా కొంత బూటు చెప్పా దేవునికి స్తోత్రం అని అమాయకులందరూ పోగుపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, దైవ ప్రియులారా, ఎదుటి వాడి గురించి మాట్లాడేటప్పుడే కొంచెం ఆచితూచి మాట్లాడతాం కదా. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి సార్ అసలు? కోట్ల మందిలో నేను పిలిచినందుక, గొప్ప రక్షణ ఇచ్చినందుక, ఆత్మాభిషేకం ఇచ్చినందుక, సత్తువు గల సంఘములో నాటినందుక, పెళ్లి కుమార్తె సంఘంగా ఎంపిక చేసినందుక, కృపావరములని ఆభరణములు ఇచ్చి అలంకరించుచున్నందుక, నీకోసం స్వర్లోక వీధుల్లో ఇల్లు కట్టినందుక, ఓ సింహాసనం కిరీటం రెడీ చేసినందుక, నీ మీదకి అగ్ని జ్వాల పంపినందుక, నీకోసం మేఘం పంపబోతున్నందుక, నీకు ఎప్పుడు కుడి ఎడమల దూతలను ఏర్పాటు చేసినందుక, ఎందుకు అయిపోయాడు లోకం ఆయన నీకు? ఆయన మీద ఎట్లా మాట్లాడతావా నువ్వు? పోనీ పూర్వ అనుభవాలు ఉన్నాయని గతంలో నన్ను ఇట్లా కొట్టావు నువ్వు. అందుకే అన్నానంటే ఒక మాట చెప్పు. ఏనాడు పెట్టని దాన్ని ఎత్తాడు, ఏనాడు విత్తన దాన్ని కోసాడు. అసలు నిజం చెప్పనా? ప్రేమను విత్తి ఇదిగో ఈ పొగరు కోసుకుంటున్నాడు. కనికరాన్ని విత్తి ఈ పెడసరం కోసుకుంటున్నాడు. నిజమైన అన్నమాట పెట్టని దానిని. పెడసరం మెట్ల, ఈ గర్వం మెట్ల, ఈ తృణీకరం మెట్ల, ఈ అవిధేయత మెట్ల, అయినా కోసుకోవాల్సి వచ్చింది కదరా. బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. ఇదాంటి క్రైస్తవ జీవితం? ప్రభు మీద నిరసన స్వరమా? తండ్రుల మీద నిందల పర్వమా? ఏం భక్తిరా ఇది? ఇలాంటి క్రైస్తవ్యం? దేవదేవుడు ఏమని స్పందించాడో తెలుసా? రే చెడ్డదాసుడా ఛీ అంటూ ఏమన్నాడు తెలుసా? నిజానికి ఆరంభము నుండి విఫలమైపోయిన ప్రతి వారికి తోడుగా నేను నిలబడ్డాను. ఆమేన్. మహిమను కోల్పోయి సిగ్గుతో చెట్లు చాక దాక్కుంటే వాళ్ళ కోసం చచ్చిపోయిన చర్మమును చీల్చి చొక్కాలు కొట్టించాను రా.
ప్రతిసారి నేనే దెబ్బతిని నేనే గాయపడి ఇవ్వాలి కాదో కలవరి కొండ మీద కాదు, ఈ 40 రోజులు కాదు, 100 గ్రాముల బరువు ఉన్న కార్డుబోర్డు అట్టబట్టుకొని కొండెక్కేత్తం కాదు నాయన. జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రె పిల్లగా నేను వాళ్ళ కోసం ప్రారంభం నుంచి తిప్పలబడుతున్నాను. అలాంటి నన్ను పట్టుకొని నువ్వు పెట్టందని ఎత్తేవాడు వెత్తందని నీ నోరెట్టొచ్చింది రయ్యా అసలు. ఆయన అంటాడు, రే ఎట్లా మాట్లాడావు కదా, సరే నా ప్రేమను బట్టి అయితే నీకు అవకాశం ఇవ్వాలా, నా ప్రేమను బట్టి అయితే మరొక ఛాన్స్ ఇవ్వాలా, నా ప్రేమను బట్టి అయితే నీకు మరలా అవకాశాలు ఇవ్వాలి. నా ప్రేమను బట్టి పనిచేసే అవకాశం నువ్వు ఇవ్వట్లా, నీ నోటి మాటను బట్టి తీర్పు చేస్తానని. ఇప్పుడు ఇది నా హృదయం కాదు, ఇది నా నిర్ణయం కాదు, నేను ఇలా చేయాలనుకోలా, క్షమించి. ఏ తల్లిదండ్రుల పిల్లలకు అవకాశం ఇవ్వరండి ఒకసారి? ఏ ఉపాధ్యాయుడి విద్యార్థులకు అవకాశం ఇవ్వరండి? దేవుడు ఎందుకు ఇవ్వడండి అవకాశం? అందుకే ఆ పాట రాశాను, నా యందు జాలిపడు దేవా. ఎందుకు ఎలా పిలిచాను ప్రభువుని? నాకున్న ఫెయిల్యూర్ని బట్టి, నాకున్న పొరపాటును బట్టి, చేతగాని తనాన్ని బట్టి, నిష్ఫల జీవితాన్ని బట్టి, నిష్క్రియ పర్వతాన్ని బట్టి ఎవరికైనా చిరాకు వచ్చింది నా మీద, కానీ నీకు జాలేసింది ప్రభువా. ఎవడు ఇటు తీసేయండి ముందు అనాలి, కానీ అయ్యయ్యో అది చేతగానోడరా, ఇట్రా అని కొంచెం బలపడదాం అని ఉల్టా దీవిస్తున్నావు. ఏమిటయ్యా ఇది నాకు అర్థం కావట్లేదు. నోరు మూసుకొని ఉండుంటే, ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, బాధపడద్దు, నోరు మూసుకొని ఉండుంటే నేను అనుకుంటాను వాడికి ఖచ్చితంగా మరో అవకాశం ఇచ్చి ఉండేవాడు. పోనీ వీళ్ళిద్దరిని ఒరే కొంచెం సపోర్ట్ చేయండి రా, హెల్ప్ చేయండి, అడిగే ఏంట్రా సహోదర ప్రేమ లేదు మీకు అని ఉండేవాడు. వీడు అడ్డగోలుగా పిచ్చిగా వాగి ఈ తిప్పలు తెచ్చుకున్నాడు. నా ప్రేమను బట్టి నిన్ను క్షమిస్తామనుకున్నాను, కానీ నీ నోటి మాటను బట్టే తీర్పు తేల్చాల్సి వస్తుంది. నేను పెట్టని దానిని ఎత్తేవాడినా, విత్తని దానిని కోసేవాడినా, సరే అట్టగా కానీరా, అట్టగాని అని వాడి దగ్గర లాక్కొని రై తీయడిది అని 10 చేసేవాడికి ఇచ్చి ఇన్ని కాళ్ళు చేతులు కట్టి అందులో భార్య అన్నాడు. నా శత్రువులందరికీ ఏ శిక్ష విధిస్తానో అదే వీడికి వన్నయ్య అన్నాడు. ప్రియులారా, ఈ మాటలు మంచిగా ఆలోచన చేయండి. ఆయన స్వభావానికి విరుద్ధమైన తీర్పు ప్రకటించాల్సి వచ్చింది. ఆయన మనస్సును అనుసరించిన తీర్పు కాకుండా ఈడి బుద్ధిని అనుసరించే మాటను అనుసరించిన తీర్పు తీర్చాల్సి వచ్చింది. ఈ రాత్రి సభలో ఉన్న వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, నిజానికి నువ్వు ఓడిపోయినా, పతనమైపోయినా, జారిపోయినా, చల్లారిపోయినా, విఫలమైపోయినా, చేతకాకపోయినా, ఆయన అంచనాలకు చేరలేకపోయినా, అప్పగించిన పని చేయలేకపోయినా మరొక అవకాశం ఇద్దాం, సపోర్ట్ చేద్దామని అపారమైన ప్రేమతో ఎదురు చూస్తున్న దేవునికి నీ మాట, నీ ధోరణి, నీ విధానం, నీ యాటిట్యూడ్ కఠినమైన తీర్పు నీ మీద విధించబడేలా చేసింది. ఆయన తత్వం అది కాదు, ఆయన స్వభావం అది కాదు, నీ మాట చేసింది. ఏం చేశాడు దేవుడు మాకు అన్యాయం చేశాడు, ఆయన కూడా మమ్మల్ని చూస్తలేదు, ఆయన కూడా వాళ్ళనే బాగా చూస్తాడు. నీ పక్కింటోడుతో పొరిగింటోడు కొంపలో ఉన్నటువంటి తేడా ఓడుతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడితే ఏం ధైర్యం అసలు నీది? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ కోణంలోనే చెప్పాడు సమరయ స్త్రీకి యేసుప్రభు ఆ మాట గుర్తుందా? నిన్ను నీళ్ళు అడుగుతున్న వాడెవరో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు బిడ్డ. చాలా సున్నితంగా స్మూత్గా ఉన్న నాకు ఆ మాట ఆడికి వచ్చేప్పటికి గొంతు చేరబోద్దు. నాకు ప్లెయిన్గా చదవలేను ఆ మాట. అప్పుడు దాకా మంచి స్వరం ఎత్తి మా ఊరు చదివినట్టు మంచి మంత్రస్థాయిలో కాస్ట్లీగా స్టూడియోలో చదివినట్టు నేను చదవను. అసలు నేను చదివితే ఏ సురక్తం ఏం పై స్థాయిలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా అయ్యగారులు దైవజనులు మా సంఘానికి ఎవరు వచ్చినా సుమారు 7 తరగతి నుంచి చర్చిలోనే నేను తప్ప ఇంకెవరు బైబిల్ చదివే అవకాశం లేదు. ఓడిపోయినంత దిగులు దుఃఖం వచ్చేది నేను చదవలేకపోతే నాకన్నా ముందు ఇంకోటి చదివితే కీర్తన కాదు ఓపెన్ చేసి ఇటు ఒక 4 ఏళ్ళు పెట్టి రెడీగా ఉంటాను. అయ్యగారు చెప్పడం పూర్తయిపోవడం పాపం అందుకు యెహోవా అని మెల్లికి చదవరు, ఎందుకు రాట్టు వరుతున్నావు అనే వాళ్ళు అయ్యగారు. ఇప్పుడంటే ఇన్ని మైకులు కానీ అసలు అప్పుడు ప్రసంగికుడి దగ్గర ఒక మైకు ఉండడం ఎక్కువ, ఎవడు పెడతాడికి మైకు ఉండేదా? అయ్యగారు స్వరం సభను కవర్ చేస్తే వైక్యం చదివేవాడు స్వరం కూడా కవర్ చేసేది సభనే.
యేసు రక్తం ఇప్పుడు అలాంటి తిప్పలేమని అసలు. అందుకని ప్రియులారు అనే పరిస్థితి ఉంది ఇప్పుడు. అప్పుడు దాకా చిన్నగా మాట్లాడి యేసు ప్రభు సడన్గా అప్పుడు యేసు బిగ్గరగా ఏ మాట చెప్పాను. మరి ఇందాక చెప్పిన వినపడలేదా? వినపడిద్ది. విషయ తీవ్రతను బట్టి సౌండ్ పెంచాలా. మైక్ ఉంది కదా అని కాదు. యేసు రక్త విజయం అందరికి వందనాలు. బాగా అసలు బాగా మౌనం పాటించే వాళ్ళని ఏరి కోరి తెచ్చారు కోటానికి. అసలు కన్వీనర్ చిన్నోడు కానీ మామూలుడు కాదయ్యా. అసలు మా హిమాలయాల్లో ఉండే మౌనం మునీశ్వరులు నేడు దాకా తెచ్చావంటే నువ్వు చిన్నగా కనిపిస్తున్న కన్వీనర్ అన్నాడు. ఆ అధ్యక్షుడు ఎంత పెద్దగా ఉన్నాడో. వాళ్ళిద్దరు కలిసి పట్టుకున్న గాలికి ఎగిరిపోతారు కదా. యేసు రక్త విజయం. దేవుడు బలహీనులు బలపరచువాడని వీళ్ళిద్దరిని చూస్తే అర్థమైపోవాలా. యేసు రక్త విజయం. మంచిగా స్తోత్రం చెబుదామండి. నా దేవుని ప్రేమ గురించి పిచ్చిగా మాట్లాడొద్దు. ఆయన వాత్సల్యమును గురించి తప్పుగా మాట్లాడొద్దు. అప్పటికి వాళ్ళ స్టేట్మెంట్లు ఆ నోరే నీకు ఇద్దరిద్దరు తెచ్చిపెట్టింది. లేకపోతే ఈ పాటికి నీకు మరింత కృప దొరుకుండేది, మరిన్ని అవకాశాలు దొరుకుండేవి, మరిన్ని తలాంతులు వచ్చుండేవి, మరిన్ని మీనాలు వచ్చుండేవి. ఆ ట్రిప్పులో కాదు ఈ ట్రిప్పులోనే సక్సెస్ అయ్యి ఉండేవాడివి. నువ్వు నీ మాట చేసిన తెప్పలిందంతా. మీకు నిజంగా మంచి మనస్సాక్షి ఉంటే దేవుని బిడ్డలైతే మీరున్న చోట ఒక్క క్షణం అలాగే చేతులెత్తి ప్రభువా నా నోటి మాట వల్ల దోషాలని క్షమించని ఒక్క మాట అనగలవా? నీకు ఇష్టమైతేనే బలవంతంగా వద్దులే. ఏంటి గుసగుసలు ఎందుకండి? ఏం చెడ్డ మాటలు ఏమైనా మాట్లాడుతున్నావు? మనం బంగారులాగా తండ్రితో మాట్లాడుకుంటున్నాం. మనం ఒక్క మాట, తండ్రి నా నోటి మాటల దోషాన్ని క్షమించు, అవివేకపు మాటలు క్షమించు, మాటలు సిద్ధపరచుకోకుండా మాట్లాడిన దాన్ని క్షమించు, నా పెదవుల దోషము నెత్తి మీదకి రానివ్వకు. నేను యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను అంగీకరించండి, మరొక అవకాశాన్ని ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించే నమ్మకం ఉంటే సంతోషంగా థ్యాంక్స్ చెప్తూ ఒకసారి చప్పట్లు కొట్టండి. యేసయ్యకి చప్పట్లు వినబడుతున్నాయి కానీ స్తోత్రాలు లేవు సార్. హల్లెలూయా. ఎంత చెప్పినా తక్కువే కదండి ఆయన ప్రేమ గురించి. భక్తులారా, దేవుని ప్రజలారా, నేను నమ్ముతున్నాను నా దోషమును నీ దోషమును పెదవుల ద్వారా వచ్చిన మాటల ద్వారా కలిగిన దోషాన్ని యేసయ్య కనికరించి క్షమించాడని ఈ క్షణం మొదలుకొని పెదవులు కాచుకుందాం. మన తలంపులకు ఆలోచనలు కాపుదల పెట్టమని దేవుని అడుక్కుందాం. ఒక యోగ్యమైన భక్తి చేసే కృప నిశ్చయంగా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సంతోషంగా ఆమేన్ అందాం ప్రియులారా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పూట దేవుని వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటాడు, రేయ్ వాని దగ్గర ఉన్న తీసేయ్, 10 చేసినోడికి ఇచ్చేయి అన్నాడు. పక్కన ఒకడు అంటాడు, వాడికి ఆల్రెడీ 10 ఉన్నాయిగా, వాడికి ఆల్రెడీ 10 ఉన్నాయిగా అంటే యేసయ్య అంటాడు, ఒక సిద్ధాంతం చెప్పాడు, ఒక డాక్టర్ని చెప్పాడు. కలిగిన వానికే ఇయ్యబడుద్ది, లేని వానికి కలిగింది కూడా తీసివేయబడుద్ది. ఆ సింహ గర్జన విన్న తర్వాత కబలి ఎక్కడ సూది పడితే శబ్దం వచ్చే గంభీరమైన శబ్దం రాజ్యం వెళ్ళింది. ఆడికి ఆల్రెడీ పడి ఉన్నాయి, ఆడికి ఎందుకు అంత సింపుల్గా మాట్లాడేసాడు ఒకడు, అంత ఈజీగా చెప్పేశాడు ఒకడు. ఆ మాత్రం ఆలోచన ప్రభువారికి లేనట్లుగా ఉత్సాహంలో ఉద్యమంలో కొన్ని మర్చిపోతున్నావు నువ్వు అన్నట్టుగా చెప్తున్నాడు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి కలిగింది కూడా తీసివేయబడుద్ది అన్నాడు. ఆల్రెడీ 10 చేశాడంట, అడిగి ఇంకోటి ఇచ్చాడు. ఓసారి దీని గురించి నేను ఆలోచిస్తూ ఉంటే చాలా చోట్ల చెప్పాను, వినలేని వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. రైనార్డ్ బాంకే గారి వాక్యం ఒకటి పెట్టుకొని వింటున్నాను నేను. వారి వాక్యం వింటుంటే
ఒక వ్యక్తి ఆయన పట్ల అసూయతో అమర్యాదగా వచ్చి అన్నాడంట, ఇంకా 60-70 సంవత్సరాలు ఏందిగా, రిటైర్డ్ అవ్వచ్చు కదా, ఇంకెవరికైనా అవకాశం వచ్చుగా, నువ్వు తిరిగి ఎత్తడం ఇంకా స్టేజీలు మీటింగులు చాలు, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అవకాశం ఇయ్యి, పెద్దానికి నువ్వేనేగా, ఇంకా రిటైర్డ్ అవ్వచ్చు కదా అని చాలా పెడసరంగా అమర్యాదగా ఒక అసూయాపరుని నిందిస్తున్నట్లుగా నిందాపూర్వకంగా మాట్లాడాడట. నాలంటోడు అయితే తడబట్టమో, సారీ చెప్పడమో, ఇబ్బంది పట్టమో, ముఖం మార్చుకొని పోవటమో జరుగుద్దా? పెద్ద మనిషి ఏసు రక్తం ఇచ్చేయి. ఆయన అన్నాడంట, అయ్యా యాక్చువల్గా సరిపెట్టానయ్యా, నా ఒకటిని 10 చేశానయ్యా, దేవుడికి అప్పగించేశానయ్యా, నీ ఒకటి అలాగే తగలబడిందని కోప్పడి నీది తీసి నాకు ఇచ్చాడు, నీదే చేతనాన్ని రేపడు అన్నాడంట. అంటే నాకు ఒక్కసారిగా ఏం చెప్పాడు ఈయన, నా ఒకటి 10 చేశాను రా, ఆయనకి అప్పగించాను రా, శబాష్ అని కూడా అన్నాడు రా, ఇక పోదామని చూస్తుంటే నువ్వు తగలబడ్డావని నిన్ను చూసి ఇటు సరిగ్గా చేస్తలేదని నువ్వు బాగా చేస్తున్నావని నీది లాగి నా చేతిలో పెడితే ఇప్పుడు చేసేది నీదేరా, మళ్ళీ అన్నీ తిడుతున్నావా వచ్చి అంటే. వాడికి బిక్కమొఖం చూస్తుంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఒక తలాంతును పాతి పెట్టిన వాడి గురించి దేవుడు అంత బాధపడితే తమకు 9 కృపార్లు ఇచ్చిన పాతి పెట్టిన దుర్మార్గులు ఉన్నారు, వారి సంగతి ఏంటని అడిగాడు ఆయన. ఇకంతా అయిపోయింది ఆ రోజు కూటం, టీవీ బంద్, తిండి బంద్, అన్ని బంద్, ఇక తలుపులు వేసుకొని కూర్చున్నాను. ఏసయ్యా, పౌలు గారు చెప్పిన సాక్ష్యం చెప్పి సావాలా. ఏమంటాడు 1 కొరింథీ 15లో పౌలయ్య గారు, నాకు ఇయ్యబడిన ఏ కృప నిష్ఫలము కాలేదు. దమ్ముండాలి సార్ ఆ సాక్ష్యం చెప్పాలంటే. ఏమి సాక్ష్యం సార్ అది? మరి దేవుని కృపను బట్టి మరి కొద్ది గొప్ప దేవుని సేవలో వాడబడుతున్నాం, మరి ఆయన కృప, ఆయన చిత్తం. గంభీరమైన భాష వాడి సవకబారు బతుకుని కవర్ చేయలేము నాన్న. మా సహవాస కూటానికి వచ్చిన సేవకులు ఒకసారి దేవుని కృపలో ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్నటువంటి 200-300 మంది పాస్టర్లు ఉన్నారు. ఐఎఫ్ చేయాలంటే 3-4 వేరు ఉంటారు, కానీ వీళ్ళు ఒక 200-300 ఉంటారు అయ్యగారులు. సహవాస కూటానికి క్రమంగా రాకపోయినా, కుదురుగా శుద్ధీకరణ ప్రార్థనలో పాలు పొంది బలలో పాలు పొందపోయినా, నేను 4 మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా తెలివిగా లైన్లో వచ్చేసి గవం మోకలేం చేసి దశంభాగం కవర్ పట్టుకొని చాలా దీనంగా, నేను చెప్పాను కవర్ అన్నిటినీ కవర్ చేయదు నాన్న, నువ్వు జాగ్రత్త జోబులు పెట్టేసుకో, వెళ్తా ఇంటికి కవర్ సరుకులు అనుకొని వెళ్ళిపో, పొరపాటును తీసుకున్నా. అమ్మ అట్టెట్టన్నా, మరి ఎట్టెట్టన్నా లిస్టు తీయమంటావు ప్రోగ్రాము, సహవాస క్రమాలు అయ్యి నడిపింపేది, పద్ధతి ఏది, వరసేది, వాయిదే, కవర్తో ఏదైనా కవర్ చేద్దాం చూస్తున్నావా? అవ్వదు నాన్న, కల్వరి ఒకటే అన్ని కవర్ని చేసింది, ఈ కవర్లు కవర్ చేయదు, జాగ్రత్త బ్యాగులో పెట్టేసుకో అని చెప్పాను. ఆడు బయటికి పోయి ఏం చెప్పాడంటే, అన్న నా అర్పణ తృణీకరించాడు అన్నాడు. నా దాకా ఆడు వచ్చేవారు ఆదికాండం 4లోనే పోయింది నీ కూటమని చెప్పాను. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు అసలు కృప దొరకాలి, కనికరం దొరకాలి, జాలి దొరకాలి, ప్రేమ దొరకాలి. ఇగో పిచ్చి మాట మాట్లాడే దెబ్బతి నేను నెత్తి మీద దరిద్రం తెచ్చుకున్నా. ఉన్నొక్క నోరు కుదురుకి ఎడితే ఎంత బాగుండేది నాయన. సామెతలు 13లో ఏమని చెప్పాడు పెద్దోడు, నోరు కాచుకునేవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. ఒక్కటి కుదురుగుంటే లోకంలో పెద్దలు చెప్తారు, గుర్తుందా? ముప్పై 2 పళ్ళు కలిసి ఒకరోజు 4 మీద కోపడ్డాయంట. నువ్వు కుదురుగుండి ఎదవేసలేకు అని చెప్పంటే 32 మంది కలిసి నా మీద పడిపోతున్నారు. ఎంత దుర్మార్గం, అన్యాయం, అక్రమం. అసలు దేవుని ప్రేమ లేదా, సహోదర ప్రేమ లేదని 4 విచారవదనంతో విషాద గీతం ఆలపించిందంట. అప్పుడు అన్నయ్య అంట, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, నువ్వేదో బుద్ధి లేకుండా వాగితే రాలిపడేది మేము, వాగేది నువ్వు. తేడవతే 32 పళ్ళు రాలుతున్నాయి. అసలు మాకేం సంబంధం, మేము అటు బడి ఉంటున్నాం కాపలా కాసినట్టు గోడ కట్టుకొని, నువ్వు చేసిన పనికి మొత్తం రాళ్ళు కొడుతున్నారు. మనకు అందాల్సిన విషయం అందితే కనుక ఒక స్తోత్రం చెప్పండి. ఇప్పుడు స్వీకరించిన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి.
తగ్గిందిగా సౌండ్. ఎందుకు గాలి అవుతుందని అడపకి లెవెంట్కి ఇతను పట్టు కూర్చోమన్నా కుర్చీ దగ్గరికి వేసుకో. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దినమున దేవుని వాక్యములో ఒక చక్కని మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. One of the greatest doctrines that Jesus taught to the people of Christianity, one of the most powerful philosophy. If somebody is interested, they can go for a thesis, research for doctorate. అలాంటి స్టేట్మెంట్ ఇది. కలిగిన వానికి అనండి, కలిగిన వానికి లేని వానికి చెప్పండి, కాదు మంచి చెప్పండి, లేని వానికి వందనాలండి. ఒక్క వచ్చినవండి బాబు. చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు బాగా చెప్పేవాళ్ళు కదండి వాక్యాలు. పెద్దరికం అడ్డొచ్చిందా? అమ్మమ్మమ్మమ్మ ఎందుకు వచ్చిందిరా ఈ పెద్దరికమా? కమ్మగా దేవుని మాట నోటితో పలకటానికి కూడా అడ్డుపడిపోయి పెద్దరికం తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టి నాయన ఇది దండం పెడతా, దేవునికి స్తోత్రం చెప్పండి. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది ఏమండి, నన్ను ఒక మాట చెప్పనివ్వండి. లేని వాని యొద్ద నుండి అనండి, వాడు కలిగినది అనండి. లేనోడు నువ్వే చెప్తున్నావు, మళ్ళీ కలిగింది అన్నవేంటి అసలు? నాకు ఇంతకు చెప్పి ఇప్పుడు లేనివాడు అని నువ్వే అంటివి, మళ్ళీ వాడు కలిగినది అన్నాడు. వాడు కలిగినది ఏదైనా అయితే ఇంక లేనోడు ఎట్టయితాడాడు? కలిగినోడే అయితే లేనోడు ఎందుకు అన్నావు? లేనోడే అయితే ఇంకేముంటుంది అని పిలుస్తున్నావు. ఎందుకే లేనివాడా కలిగినవాడా? యాక్చువల్గా లేనివాడే. లేని వాని యొద్ద నుండి వాడు కలిగినది తీసేసి ఏం చేయవలను? కలిగిన వానికే ఇచ్చివేయవలను. ఓనర్ గారు ఏం తీసుకెళ్తా? దేవునికి స్తోత్రం. మనకే ఇచ్చిపోతున్నాడంట, దేవునికి స్తోత్రం. ఈ మాట వింటున్నారా బిడ్డలారా? నాకు ఒక్క మాటకి జవాబు చెప్పాలి. లేనివాడు కలిగి ఉన్నది ఏమిటి? ఇకంతే, పెద్ద తగ్గవేం లేదు ఈ పూటకే. లేని వాని యొద్ద నుండి వాడు కలిగి ఉన్నది తీసేయి. ఈ లేనివాడు కలిగి ఉన్నది ఏమిటి? గబగబా చెప్తాం, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఈ లేనివాడు ఒక తలంతుని కలిగి ఉన్నాడు. మరి ఎందుకు లేదన్నాడు? అది ఆయన ఇచ్చింది కాబట్టి. ఎందుకు లేదంటున్నాడు? దాంతో వీడు ఏమీ చేయలేదు కాబట్టి. ఎందుకు లేదన్నాడు? లేదన్నది మూలధనం కాదురా, నువ్వు సంపాదించిన ధనం లేదన్నది. మూలధనముతో ఏమీ సంపాదించకపోతే, సంపాదన లేని, ఫలము లేని, ప్రయోజనము లేని వాడి దగ్గర నుండి మూలధనము కూడా తీసివేయబడుద్ది. అక్కడ వ్యాపారం అన్న పదం వాడాడు కనుక నీ భాష వాడాను. ఇప్పుడు శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా. వాడి దగ్గర ఫలము లేనందున, వాడి వల్ల ప్రయోజనం లేనందున, వాడేమి సంపాదించనందున మాత్రమే కాకుండా కనీసం పశ్చాత్తాపం లేనందున, కనీసం ప్రాధేయపడే మనసు లేనందున, కనీసం ఒప్పుకునే మనసు లేనందున, కనీసం కనికరమును కోరే మనసు లేనందున, కనీసం తగ్గింపు కూడా లేనందున, కనీసం ఆయన ప్రేమను అంగీకరించేంత మంచితనం కూడా లేనందున, ఇన్ని లేనందుకు ఆ ఉన్న ఒక్క తలంత లాగేశాడు. ఈరోజు భక్తులారా, దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నీ దగ్గర ఫలం లేదు, నీ వల్ల లాభం లేదు, తెచ్చిన ప్రయోజనం లేదు, ఏమీ లేదు. లేనివాడు. ఎందుకు లేనివాడు? ఫలం లేనివాడు కాబట్టి, ప్రయోజనం తేనివాడు కాబట్టి, లాభం చేకూర్చని వాడు కాబట్టి, ఏమీ సాధించని వాడు కాబట్టి లేనివాడు. ఈ లేనివాడు ఏమి కలిగి ఉన్నాడు? ఈ భాష వాడుతున్నందుకు క్షమించండి, ఒట్టి వాగుడైతే కుప్పలు తెప్పలు కలిగి ఉన్నాడు. నీ దగ్గర ఫలం లేదుగా, నువ్వు సాధించింది ఏమీ లేదుగా, ఆయన మురిసిపోయి ఆనందపడే అంత అద్భుతమైన వ్యవహారం చేసింది ఏమీ లేదుగా,
పరలోక రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు నువ్వు సంపాదించి పెట్టిన లాభం ఏమీ లేదుగా. నేను ఒక మాట అంటాను, పౌలయ్య గారి గురించి మాట్లాడుతూ ఏమంటాను తెలిసిన, ఏమేమి లాభకరములు వాటిని నష్టముగాను పెంటగాను సమానంగా ఎంచుకున్నానని చెప్పాడు అయ్యగారు ఫిలిప్పీ పత్రికలో. చెప్పాడా? మేము అంతకని ఏం కోరుకుంటున్నాం. మేము 31 సంవత్సరాల సేవలు ఎవరికి అకౌంట్ నింపించిన వాళ్ళు కాదు. మేము అడిగేదల్లా స్తోత్రం ఆమెనేగా. దానికి గెలిచిపోతున్నారు భక్తులు. ఉత్తర ప్రత్యుత్తరం బైబిల్లో ఉందండి, గాన ప్రతిగానం ఉందండి, సైలెన్స్ ఏమీ లేదండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బాబు మాట్లాడే మాటలు ఏంటండి, అసలు వీడి దగ్గర టాలెంట్ లేదు, వీడి దగ్గర కెపాసిటీ లేదు, వీడి దగ్గర నమ్మకత్వం లేదు, వీడి దగ్గర సామర్థ్యం లేదు. ఒకరిని 10 కాదు, 5 కాదు, 2 చేసే కెపాసిటీ కూడా లేదు. కానీ మాటల మట్టుకి వీళ్ళెవరికి లేనని ఉన్న వీడి దగ్గర. నువ్వు పెట్టందాన్ని ఎత్తేవాడివే, వెత్తందాన్ని కోసావు. నీకు ఎందుకు వచ్చిన తలక నొప్పి? నీకు భయపడి దాశా. నిజంగా వీడు భయపడే రకమైతే అమ్మో లెక్క అడుగుతాడు. ఏం చేసేవారు అంటాడు. నేను తిప్పలు పడాలా, నేను ప్రయాసపడాలా, నేను ప్రకటించాలా, నేను ప్రార్థించాలా, నేను ఉపవాసం ఉండాలా, నేను సాక్షిగా బతకాలా, నేను ఏదో ఒకటి చేయాలా నన్ను అడుగుతాడు. రేపొద్దున భయం కడుపులో ఉన్నవాడితో మాట్లాడతాడండి. ఆడికి లేదే భయం, ఆడు ఉందని చెప్తుందే భయం. నీకు భయపడి దాచాను. ఓపిక లేకపోయినా దైవజనులు తిరగట్లా. దుఃఖ సాగరములు మునుగుతున్న సందర్భంలో కూడా దైవాన్ని మహిమను గురించిన స్పృహ కలిగి ఆ మహిమకు భంగం రాకుండా జాగ్రత్తగా మాట్లాడట్లా. మా సంఘ పెద్ద గారికి 25 సంవత్సరాల వయసుండి పెళ్లి సంబంధాలు చేస్తున్న కుమారుడు డ్యూటీలో కొత్తగా జాబ్ వచ్చి సడన్గా గుండెపోటు స్పాట్లో చచ్చిపోయాడు. కొప్పుకోలిపోతే హైదరాబాద్లో ఎత్తుకెళ్ళిపోతే అపోలో హాస్పిటల్కి చనిపోయిన ఆయన తెచ్చారుగా అన్నారంట. అక్కడి నుంచి తీసుకొచ్చారు విశాఖపట్నం. చెట్టంత మనిషి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కుటుంబం అంతా విషాదం అలుముకుపోయింది, దుఃఖపడుతున్నారు. భూస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ కుటుంబంతో నిలబడి ఉన్నాను నేను అక్కడ శవం దగ్గర. స్టీల్ ప్లాంట్లో తన సహోద్యోగి ఒక ఎంప్లాయీ తోడుగా ఉండే పనిచేసే వ్యక్తి వచ్చి ఫ్రెండ్ని పేరు పెట్టి పిలిచి, ఎంత ఘోరం జరిగిపోయింది ఏంట్రా, కుమిలి కొడుకు శవం దగ్గర ఏడుస్తున్న తండ్రిని పట్టుకొని దేవుడు నీకు అన్యాయం చేశాడ్రా అంటే, కట్టలు తెంచుకున్న దుఃఖంతో ఏడుస్తున్న మనిషి ఒక్కసారి కళ్ళు తెరుచుకొని అట్టన్న బాకరా, దేవుడు అన్యాయం చేయడరా, ఆయన చిత్తం తప్పు, అట్లా మాట్లాడకూడదని ఈ శవాన్ని వదిలేసాడు, భార్యను వదిలేసాడు, నన్ను వదిలేసాడు, ఆడి క్లాస్ తీసుకున్నాడు, తప్పు, దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడు, సర్వశక్తులు ఏం చేయడు, అసమ్మం, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు, చెప్పేతనుడు అడిగి మొదలుకొని వాడో క్రైస్తవేతరుడు. నేను బిత్తరపోయి ఆయన ముఖం చూస్తా ఉన్నాను. ఇక నన్ను కూడా పట్టే చూడు, తప్పు అట్ట అనకూడదు, దేవుడు అన్యాయం చేయండి ఎప్పుడు. ఆ మాట ఇతను చెప్పి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు ఎవరైనా ఆ మాట అనాలి. ఒక స్నేహితుడు ఇతని మీద అభిమానంతో దేవుడికి అన్యాయం చేసేసాడు రా అంటే వెంటనే ఏడుస్తున్న వాడు కళ్ళు తుడుచుకొని, లేదయ్యా సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం, ఆయన అన్యాయస్తుడు కాదు అని మాట్లాడుతుంటే ఆయన అంటాడు, ఓ ఇదేం భక్తిరా, ఇదేం పిచ్చి భక్తిరా అంటున్నాడు. భక్తులందరూ అత్యంత కఠినమైన సమయాల్లో, గుండె కోతకు గురైన సందర్భాల్లో కూడా, గుండె పగిలి ఏడుస్తున్న క్షణాల్లో కూడా నా మాట దేవుని మహిమకి ఏమైనా అవమానం తీసుకొస్తుందేమని భయంతో బతుకుతున్నారే. ₹10 సంపాదించి నీకు ఆ వాగుడేందిరా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటో పరితగింపు? ఎవరి మీద మాట్లాడుతావు? దేవుడి మీదేనా? ఏంటో ధైర్యం నీకు అసలు? పెట్టని దాన్ని ఎత్తేవాడివి, విత్తని దాన్ని కోసేవాడివి. ఎందుకు వచ్చింది? లేని పొందాలి, నాకు సత్య భయం, ఎలాంటివన్నీ పడతాం. వీడికి దేవుడు అంటే భయం లేదు, రిస్క్ అంటే భయం, పని చేయాలంటే భయం, కష్టపడటం భయం, తిప్పలు పట్టడం భయం. వీడికి సోమరిపోతికి పరాకాష్ట, ప్రపంచ సోమరిపోతుల అధిపతికే బేబత్సహ ఒకడున్నాడు బైబిల్లో. నాకు ఆయన చదివితే మెంటలు వచ్చేది. సామెతల్లో పాత్రలో చెయ్యి ముంచి ఇక్కడికి తేడంటే అసలు ఆ బద్ధకాన్ని ఎట్ట వర్ణించాలి, నాకు మెంటలు వచ్చేస్తుంది. మంచి గిన్నెలో అన్నం వేసుకొని కూర వేసుకొని కలిపి ఎవడ తింటాడు, నువ్వు తింటాడంటాడు. ఆడు ఏందన్నాడు? నాకు అన్ని ఊగిద్దామంటే వర్ణిద్దామంటే కెపాసిటీ సరిపోతలేదు నాకు. పాత్రలో చెయ్యి ముంచి
నోటి దగ్గర తేవడానికి బద్దకమే వదిలేస్తాడంటాడు. ఏంటి సార్ అడు? అప్పుడప్పుడు ఇట్లాంటి ఒకటి తగులుతాడు సామెతలో. నాకు వరసపాటు నాడు వస్తే నాకు ఆ రోజు గడిచావు. అమ్మా ఈడేంది ఎట్టు తగిలాడు ఈడు. పాత్రలో చెయ్యి ముంచును కానీ నోటి దగ్గర తేడా. కష్టపడటం బద్ధకమా, వంట చేయటం బద్ధకమా, వడ్డించుకోవటం బద్ధకమా, వడ్డించాక కలుపుకొని మూతి దగ్గర తెత్తాక బద్ధకం అవుతాడు. ఏందాడు? నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఊపిరి తీర్చుకోవటం బద్ధకం వాడికి. ఆడికి మించినోడు ఎవరు ఉన్నాడో. ప్రపంచ బద్ధకస్తుల పోటీలు పెడితే ఫైనల్స్కి ఇద్దరు మిగిలారంటే, ఇద్దరు సమవిద్యలు ఉన్నారంట. బహుమతి ఇచ్చేవాడికి మెంటలకి ఎవరై మీకు ఎవడికి ఇవ్వాలో తెలుస్తలేదురా, మీరే ఎవడు ఎక్కువ బద్ధకస్తుడో సమర్పోతాడని చెయ్యెత్తామంటే ఒకడు ఎత్తాడంట. ఈడేంటంటే నాకు చెయ్యెత్తడం కూడా బద్ధకం అన్నాడంట. వీడికి ఇచ్చేశారు. అమ్మో ఉన్నారు తండ్రి, మీకు తగలలేదా అట్లాంటి వాళ్ళు. కానీ అమ్మ నాయనా వీడున్నాడు చూడు, వీడికి రిస్క్ చేయటం అంటే ఇష్టం ఉండదండి. కానీ బైబిల్లో దేవుని కృప పొందిన వాళ్ళందరూ కూడా లైఫ్ రిస్క్ చేసిన వాళ్ళే సార్. స్తోత్రం చెప్పొచ్చుగా. ఆ సొదొమ విషయంలో, లోతు విషయంలో ప్రాణాలకు తెగించిన అబ్రహాం మనకు కనపడలేదా? మాట్లాడరు ఏంటండి? అతను లైఫ్ రిస్క్ చేసి అడ్డం వచ్చాడు కదండి. విగ్రహారం చేసి దేవుని కోపపట్టి ఇశ్రాయేలు పక్షంగా అడ్డుపట్టడానికి మోషే ప్రాణాలకు తెగించలేదా? ఎస్తేరమ్మ కమ్మగా అప్పుడే రాణి అయింది, అప్పుడే పోచింగ్లోకి వచ్చింది, అప్పుడే పదవిలోకి వచ్చింది, తొలి సంతకం ఇంకా పెట్టలేదు. ఈ లోపు ఎందుకు తక్కువ వస్తే నేను నశించదని ఎంత రిస్క్ పెట్టుకున్నారు సార్ వీళ్ళందరూ. ఏడుపు మొక్క వేసుకొని రాజుకు గిన్నె అందించేవాడు చిరునవ్వుతూ ఉండాలి. ఎప్పుడు ప్లాస్టిక్ నవ్వాలి. కడుపులో పేగులు మెలిపెట్టి ఎంత నొప్పి వస్తున్నా సరే అటు ఉద్యోగం అటువంటిది, నవ్వాలా, చిరునవ్వుతో ఉండాలా. రాజుగారిని చూడగానే ఏమన్నా రాజు చిరంజీవి ఒకను కాక అనాలా. గిన్నె పట్టుకెళ్ళి చేతిలో పెట్టాలి. రాజుగారు సీరియస్గా ఉంటే, కోపంగా ఉంటే, టెన్షన్గా ఉంటే ద్రాక్షారసం ఇచ్చి అది త్రాగించి వాడిని నెమ్మలపరచాలి. డ్యూటీ అది. ఏయ్ నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు అలాగ ఉందంటే అంటాడు, సారీ సార్ ఇట్ విల్ నెవర్ బి రిపీటెడ్ అవుట్ సార్, ఇంకెప్పుడు జాగ్రత్త పడతాను సార్, సారీ సార్. కాదు, నా దేవుని మందిరం ఉన్న పట్టణం, పితరుల సమాధాన పట్టణం పాడైపోతే ఏడుపు రాదా? రాజుగారి దగ్గర ఏందిరా నీ సౌండ్? నా మందిరమే పాడైపోయాక నా దేవుడు నా పేరు ఉంటే అంత పోతే పోయిందా ఆ ఫీలింగ్ వచ్చేసాడు మనిషి. బైబిల్లో ఈ చివరికి ఆ చివరికి ఆ హామాను మెంటలోడు ఎందుకు రాడితే ఒకసారి వంగి నమస్కారం పెట్టారా పోద్దని కొలీగ్స్ అందరూ అంటున్నారు. పోతే పోయింది పని మలిపాను. నేను యూదుడు కనుక అలాగూ చేయజాలను. రాజుగారి టేబుల్ మీద రాజుగారు పెట్టి అన్నం పట్టుకొచ్చి కూరగాయలు పెడితే ఎవరు? దానియేలు. ఇది తింటే నేను అపవిత్రం అయిపోతాను అంటే ఎంత బీపీ వస్తుందండి. నేను తింటలేదనో, నాకు పడతలేదనో, కన్వర్టెడ్ వెజిటేరియన్ నేను ఏదో చెప్పొచ్చుగా స్టైల్గా. ఇది తింటే అపవిత్రం అయిపోతాను నేను తిన్నంటే అంటే రా, నేను నా దేవుడు, నా దేవత, నా విశ్వాసం, నా భక్తి అట్లా మాట్లాడతావా? ఎవరు అక్కడ? అందరూ ఎక్కడ? ఏ చేయండి నేను తీసుకెళ్ళి రిస్క్. నేను అన్నాను రిస్క్ చేసిన వాళ్ళే కదా సార్ బ్లెస్ అయ్యారు. ఏం మాట్లాడరేంటి? అయ్యయ్యో 7 అన్నయ్యలు మిలిటరీలో ఉన్నారు. మిలిటరీ భోజనం తినకుండా ఆడ కూర్చొని గొలియాతం చేసి ఆహా వచ్చుచున్న వీడిని చూచితరే నిజముగా ఇశ్రాయేలు ఇక్కడి నుంచి సున్నతులను ఫిలిస్తీయుడు. అబ్బా బేబత్సం. ఆడి హైటు ఆడిపోగా వాడిని పొగుడుతావేందిరా రోషం తక్కువడా? అరే బేషరం ఆద్మీతో కహాజాయరే. ఇదేం జరుగుతున్నాడు రా మనకి? చిచ్చి 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 నువ్వు ఎవరిని పొగడాలా? ఆహా వచ్చుచున్న ఈ ఫిలిస్తీయుని చూచితరా ఇశ్రాయేలు తునీకించడానికి సరైనవాడు వస్తున్నాడా? దావీదుకి ఇచ్చిన పోస్ట్ ఏంటి? అన్నయ్యలో మిలిటరీలో కష్టపడతాను, నేను గొడ్లు కచ్చుకున్న రకంగా దళ్ళు మిలిటరీ ఎలా క్యారేజ్ పెట్టుకెళ్ళి నీ బతుక్కి క్యారేజ్ ఇవ్వటం ఎక్కువే ఎలవాయా అని క్యారేజ్ ఇస్తే జాయింట్లు పెట్టి, జున్నుగట్లు పెట్టి, పెరుగు పెట్టి, మంచి మంచి పాయింట్లు 4 పెంచి క్యారేజ్ అట్ట పెడుతున్నాడు. మీలో ఒక్కడు కూడా మగోడు లేడా అన్నాడు. నా భాషకు అభ్యంతరం, ఇంగ్లీష్ బైబిల్ అట్టగా ఉంది. మీలో ఒక్కడైనను లేడా అని చూసారా 17వ అధ్యాయంలో? దానికి ఆంగ్లం రాస్తాడు, గివ్ మీ ఎ మ్యాన్ సో దట్ ఐ కెన్ ఫైట్. ఒక్క మగోడు ఉంటే పంపడరు, ఎందుకరా ఇంతమంది అక్కడ ఉంచున్నారు అని అడుగుతున్నాడు 40 రోజుల నుంచి. ఆ సౌండ్ పిల్లోడు చేతిలో పడింది, క్యారీ పడాడు. జీవమగల దేవుని సైన్యముడుతున్నాయి ఇక్కడ సున్నతులను పిలిస్తే నేను చంపేస్తాను అంటున్నాడు. ఇలా అనే రానే వచ్చాడు, గో మీద కొట్టాడు. అంత పవర్ఫుల్ అంటవాడు అవునాడు, గో మీద కొట్టాడు, అంత పవర్ఫుల్లా? మరైతే ఆడి మీదకి వెళ్ళమను.
ఎవరి మీదకి? అక్కడ పనిచేయదు ఇది. మినిస్ట్రీలో సేవలు ఎవడన్నా చిన్నోడు దొరికితే ఆడి మీద పడే గొడవ ఉంది తప్ప సైతాన్ మీద పడే కెపాసిటీ ఎక్కడ ఉంది వీడికి? చిచ్చి. 2007లో రాసే కవిత, సీనియర్ల తర్కం అని కిలోమీటర్ రాశాను కవిత. అందులో ఒక లైన్ ఇది: మేము గొల్లియాతునుంటే ఎదుర్కొనలేము కానీ దావీదును ఎందుకు తరమలేము అని రాశా. గొల్లియాతు గారి ఫోటో కనపడితే వీడికి జ్వరం వచ్చేద్ది, దావీదు గారి ఫోటో కనపడితే బీపీ వచ్చేద్ది. ఈడెవడు? రైట్ లెఫ్ట్ డాక్టర్ సౌలు. ఏం మాట మాట్లాడుతూ ఒక్కసారి ఆలోచించుకున్నా. ఏం నువ్వు మాట్లాడే భాష ఏంటి అసలు? ఇదే నా క్రైస్తవ జీవితం నేర్పిన విధానం నీకు? తిన్నగా బైబిల్ చదివేడితే ఈ పాటికి ఎప్పుడో మారుమోసి వచ్చును, గూట్లో పెట్టి దాచేస్తున్నావు బైబిల్. క్యాలెండర్ దగ్గర ఆగిపోతున్నావు తారీఖు ఏలు పెట్టుకొని. కాకినాడ మన పిల్లలు చెప్తున్నారు, ఒక ఆయన పాపం నిరక్షరాస్యుడు, ఏం తెలియదు పాపం, అసలు లోక జ్ఞానం లేదు, చదువు లేకపోయినా చాలా మంది జ్ఞానం ఉంటుంది, ఆయనకి అసలు జ్ఞానం కూడా లేదు, చాలా మాయకుడు. కాకపోతే రిక్షా తొక్కుంటాడు, ఏసై పాటలు పాడటం ఇష్టం. ఇలాంటి సభను కాబట్టి సర్రమ వచ్చేసి రిక్షా అక్కడ పెట్టించి నాకు పాట ఇవ్వండి, ఏసులో పాట పాడతాను అంటాడు. ఒరే పెద్ద పెద్ద గాయకులు సంగీతకారులు అయితే పాడతా ఏసులో పాట. ఇక ఆయన తప్పించుకోవడం ఏ కన్వీనర్ వల్ల కాదు అని చెప్తారు. అరివేరు ఘోర భయంకరంగా దుష్టంగా దుర్మార్గంగా పాడతాడు. ఓ చోట పాడితే మనం మెచ్చుకొని ఏదో ఇచ్చారంట. ఇంకెక్కడికి వెళ్తే మొన్న పలానా చోట పాడితే నాకు అవార్డు ఇచ్చారండి, మొన్న పాట పాడితే నాకు అవార్డు ఇచ్చారు, ఎక్కడికి వెళ్తే అవార్డు ఇచ్చారని జోబు చూపిస్తున్నాడు. ఇక ఒకటి తట్టుకోలేక ఏంది అవార్డు నాకు చూపించాడని తీసి చూపించాడు. ₹1 పాకెట్ క్యాలెండర్. ఒక పక్క యేసులో బొమ్మేసి ఉంది, ఇంకో పక్క సంవత్సరం క్యాలెండర్ 12 నెలలు ముద్రించి ఉంది. అది నాకు మొన్న పాట పాడితే అవార్డు ఇచ్చారన్నాడు. భక్తులు ఉన్నారు నాన్న, మీకు దండం పెడుతున్నాను. బిడ్డ ఎక్కడో బాధపడింది, తగిలాడు ఒకడో. ఈ రోజున మీకు మనవి చేస్తున్నాను బిడ్డలారా, ఏం మాట్లాడుతున్నాం కొంచెం ఆలోచించాలి కదండి. దేవుడి గురించా మాట్లాడేది, ప్రేమ గురించా మాట్లాడేది, ఆత్మీయ తండ్రుల గురించి, ఆత్మీయ నాయకులు నీకోసం కన్నీరు గాచల గురించా? ఒకసారి ఆలోచించొద్దా మాట్లాడే ముందు? లేనివాడాడు, ఏమి లేనాడు, కష్టపడే మనసు లేనివాడు, శ్రద్ధ లేనివాడు, ప్రయాస పడలేనివాడు, ఫలితము సాధించలేనివాడు, రాజ్యమునకు లాభము చేకూర్చలేనివాడు, కానీ ఒట్టి వాగుడు మాత్రం చాలా ఉన్నవాడు. పౌలయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటికి ఆకలి దప్పులతోనూ దిగంబరత్వముతోనూ అని చెప్పాడు. ఇప్పటికి అనే పదం ఎప్పుడు వాడతారు సార్? చాలా కాలంగా సేవ చేస్తున్న తర్వాతే కదా. ఇప్పుడే కొత్తగా సేవకు వచ్చిన తర్వాత ఇప్పటికీ అంటే కుదురుద్దా? మరి అంతకాలం సేవ చేసిన తర్వాత మినిమం ఏంటి? మినిమము వస్త్రం అండి, తిండి అండి మినిమం. ఆ మినిమం కూడా లేవండి ఆయనకి. కొరింథీ సంఘానికి సిక్కాకు వచ్చేసింది. ఎందుకు అయ్యారు అట్ట కష్టపడతారు మీరు, ఉపయోగం లేదు, ఏం లేదు. ఎలబాకండి ఎక్కడికి, తెల్లారులు అయితే సేవ సేవ అంటావు, తిన్న సొక్క లేదు, సరైన భోజనం లేదు. ప్రేమతో అభిమానంతో బాధపడ్డారు కొరింథీలు. దానికైనా ఉత్తరం రాశాడు, అట్ట ఫీల్ అవ్వకండి రా, నేను వ్యర్థంగా ఏం ప్రయాసపడలా, కరెక్ట్గానే ప్రయాసపడుతున్నా, నేను గాలి కొట్టినట్టు లేదు, కరెక్ట్గానే చేస్తున్నా. ఏమో సార్ మీరంతా లాభం లేదంటే ఇప్పుడు మీరంతా స్వరమైతే ఆన్సర్ చెప్పండి. పౌలయ్య గారి సేవ వలన దేవుని రాజ్యానికి ఏ మేలు కలగలేదా? కొంచెం గట్టిగా. మరి పౌలు గారికి ఏం కలగల? ఎంత అద్భుతమైన మాట కదా. పౌలయ్య గారి సేవల వలన దేవుని రాజ్యానికి ఎంతో మేలు కలిగింది. ఈ రోజుకి మనలో వాళ్ళందరూ మేలు పొందుతానే ఉన్నాం ఆయన సేవల వలన. వ్యక్తిగతంగా నేను పౌలయ్య గారు పొందిన ప్రత్యక్షతలో ఎంత దీవించబడి ఉంటానో లెక్క చెప్పడానికి లేదు. కానీ పౌలయ్య గారికి ఏం లాభం వచ్చింది?
రోజు దెబ్బలేగా, బాధలేగా, కరువేగా, కనీసం బట్టలు మినిమం కదండి. దిగంబరత్వం ఏంటి సార్? అంతకన్నా ఘోరం ఏంటండి బాబు? ఇంకా ఏ బాధ అన్న పడవచ్చు, కానీ ఇంత శ్రమ, ఇంత అవమానమా? నేను అంటున్నాను, వారికి లాభం లేకపోయినా దేవుని రాజ్యానికి లాభం చేసి పెట్టారుగా. ఈడున్నాడు చూసావు, ఈడు పుష్టికున్నాడు, విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి, వీడికి ఏం డొక్కలేదు. వీడి వలన చూసుకుని వరవాలి, చెప్పుకొని ఎడవాలి. దేవుని రాజ్యానికి ₹10 లాభం లేదు. మాటలు మట్టికి మైకి ఇస్తే చెలరేగిపోతాడు. నువ్వు పెట్టిన దానిని ఎత్తువడవని, నువ్వు విత్తని దానిని కోయివాడు, ఎందుకన్నా మంచిదని నీకు భయపడి దాచిపెట్టా. తీసుకో. లాభం లేనోడా, ఫలితం లేనోడా, దేవుని రాజ్యానికి ఏమీ చేయలేనోడా, ఎందుకు మాటలు కలిగి ఉన్నావు నువ్వు? టన్నులు కొద్దీ పాపాలు చేసిన సొంకరు వచ్చి ఒక్క మాటే, అయ్యా నీ వైపు కన్నులు ఎత్తే ధైర్యం లేదు, పాపిని బాబా అన్నాడు. మురిసిపోయి ఆడికన్నా ఈడు బెటర్ అన్నాడు యేసు ప్రభు. ఇన్ని మాటలు మాట్లాడి వీడికన్నా సీనియర్ ఒకడు వచ్చి, నేను పుదీనా, సదాపా, జీలకర్రలో కూడా దశభాగం ఇస్తా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, సమాజ మందిరాన్ని మానుకుండా అంటి పెట్టుకుని ఉంటా, నేను ఇది ఎంత పొడుగు చేస్తే, అరే ఆయనకి పాస్ మార్కులు వేసి నన్ను వానికి ఏంటేంట్రా అన్నాడు. వీడు వస్తే వీడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసి కూర్చోబెట్టాడు పేపర్లో. ఏం బాధపడొద్దు, కానీ కొంచెం మాటలు తగ్గించుకుంటే మన కృప పెరిగిపోద్ది. ఏమంటలా? హల్లెలూయా. చేసి నిర్వాకానికి, సాధించిన ఫలితానికి ఎవరు బడితే వాళ్ళ దగ్గర మాట్లాడటమే. దేవుడి గురించి మాట్లాడతావు, దైవజన్ గురించి మాట్లాడతావు, సంఘాపు గురించి మాట్లాడతావు. ఒకడు అంటాడు, మొన్న కొత్తలో చూసినట్టుగా పాస్టర్ మమ్మల్ని చూడలేదండి, మారిపోయాడు అన్నాడు. అయ్యో అదేంటి నాన్న, ఏమైంది అన్నాను. కొత్తగా 4 కుటుంబాలు వచ్చినాయి కదండి, కాలే దర్శించేదాళ్ళని, ప్రార్థించేదాళ్ళని, ఇక మేము కనపడం. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఉండమేమో, మేము కనపడతా. కొత్తగా 4 కుటుంబాలు వచ్చినాయి, ఇక విజిటింగ్లు అంటే పాట వాళ్ళకి, ప్రార్థన వాళ్ళకి, మేము కనపడతా అయ్యగారికి. నేను అన్నాను, అసలు నువ్వే పెద్ద పిల్లడు కానీ. అవునండి, నువ్వు పెద్ద పిల్లడు ఉంటాడు, చిన్నపిల్లడు అనే కానీ. అవునండి అన్నాడు. మరి ఎవరిని ఎత్తుకుంటారా, పెద్ద ఉన్నా చిన్న ఉన్నా? అమ్మో ఎట్టొచ్చావా? నేనే పెద్ద పిల్లలు, నువ్వే అంటివి, ఆడు చిన్న పిల్లడు, నువ్వే అంటివి, మరి ఎవరిని ఎత్తుకుంటారు? ఒకప్పుడు బాగా చూశారంటే అప్పుడు నువ్వు చిన్నోడివి కాబట్టి, అప్పుడు నువ్వు చిన్నోడు కాబట్టి ఎత్తుకున్నారు, ఇప్పుడు పెద్దోడు కాబట్టి ఎత్తుకోరు, ఇప్పుడు ఈడు చిన్నోడు కాబట్టి ఎత్తుకుంటారు. మంచి బీపీ మీద ఉన్నాడు, దాన్ని సలపరిచేట్టు కాదు నాన్న, ఆలోచించు. కాదు పాస్టర్ గారు, మీరు చెప్పే మాట కొంచెం కన్విన్సింగ్గానే ఉంది, కానీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు చివరికే అన్నాడు. ఏమీ లేదు నాన్న, పెద్ద పిల్లోడే చిన్న పిల్లోని కాసేపు ఎత్తుకుని నాన్నకి రెస్ట్ ఇవ్వాలరా, అదిరా ఎదగటం అంటే. ఎందుకు తేడేళ్ళు తయారయ్యి వేస్ట్గా అన్నాను. అంతేనంటావా అన్నాడు. నా సంఘంలో అట్ట బిడ్డలు ఉన్నారు. ఆదివారం తప్ప నేను సంఘాన్ని చూసే పరిస్థితి నాకు ఉండదు. వేల కొద్ది దైవజనులతో నిత్యం ఎవరిని కాదని తిరుగుతానే కష్టపడి ఓపుకున్నా లేకపోయినా ఆదివారమే కొంచెం కూడా చల్లారిపోతున్నాడా, 2-3 వారాల నుంచి మిస్ అవుతున్నాడా, కొంచెం వెనకబడుతున్నాడా, కాపరికని వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నానా, తప్పటి చేయబావు కానీ బలపరిచి రావాలా. ఈ పని పెద్దోళ్ళు చేసేస్తారు వెళ్ళి. అయ్యా వాడి మధ్య సరిగ్గా రావట్లేదు, మన వెళ్ళా ఇంటికి మాట్లాడా, బాధపడ్డాడు, పశ్చాత్తపడ్డాడు, ప్రార్థన వాటి చెయ్యి అన్నాడు, తీసుకొస్తాడు, అంటే ఖుషి వెళ్ళిపోతాడు, అయిపోయింది. నేను చేయవలసిన పని చేసేస్తాడు. అట్లాంటి బిడ్డల సంఘంలో బోల్డ్ మంది ఉన్న బట్టి తిరుగుతున్నా దేశం మీద పడి. లేదా అంత ఈజీ ఏం కాదండి. అంత పెద్ద సంఘాలు 3 సంఘాలు వేసుకొని గెస్ట్ స్పీకర్లాగా ఆదివారం పొద్దున్న దిగుతానంతే, యేసు రక్తం ఏం చేయం, దిగటం ప్రసంగం చేయడం, వాక్యం చెప్పడం, దేవుడి మిమ్మల్ని దీవించడం కాకుండా అందరికంటే ముందు నేనే పారిపోతా సంఘంలోంచి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో 5-6 రోజులు పెట్టాలి ఆదివారం. ఎక్కడైపోతే అక్కడైతే పరుగో. ఓకే, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. వీళ్ళు ఉంటారు కదా పేదోళ్ళు, అయ్యా మీరు వెళ్ళండి, ఎవడికి అసంతృప్తి రాకుండా, ఎవడికి దుఃఖం లేకుండా, ఎవడికి బాధ లేకుండా వీళ్ళు కవర్ చేసుకొని చేస్తుంటారు మొత్తం. అట్లాంటి పిల్లగాళ్ళు ఉండబట్టి కానీ, లేకపోతే వీళ్ళు కూడా ఆల్తే ఎక్కువైపు అందరు కూర్చొని గుమ్మాలు కూర్చొని పేచి మొదలు పెడితే నేను అడిగి తెచ్చేది. ఎందుకు మనం
పెద్ద కనబడుతున్న చిన్నోళ్ళమా, చిన్నోళ్ళని ఎత్తుకునే పెద్దవాళ్ళమా? ఈ తెలివైనటువంటి మౌనం వద్దు నాన్న. దాన్ని పేపర్ భాషలో వ్యూహాత్మకమైన అందరు అలాంటి వద్దు. కానీ మంచిగా చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచి క్వాలిటీ కలిగిన క్రైస్తవులను తయారవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లేని వాడికి కలిగినది తీసివేయమని ఏమి లేదు. భయం లేదాడికి, కష్టపడే మనసు లేదాడికి, తగ్గింపు లేదాడికి, ప్రయాసపడే గుణం లేదాడికి, ఫలితం సాధించి పెట్టే సామర్థ్యం లేదాడికి, కొంచెమైన ప్రయాసపడే నమ్మకత్వం లేదాడికి. లేవు అడి లేనాడు. డబ్బులు లేని వాడిని, ఆరోగ్యం లేని వాడిని యేసు ఎప్పుడన్నా నిందించాడా? వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు, ఎక్కువ కృపాలకే ఇచ్చాడు. కానీ వినయం లేని వాడిని, విధేయత లేని వాడిని, నమ్మకత్వం లేని వాడిని, బాధ్యత లేని వాడిని, ఫలం లేని వాడిని, లేనివాడి వద్దును వారికి కలిగినది. మరి ఇంకా కలిగింది ఏంటి? నేను ఇచ్చుండలా ఫస్ట్లోనే. నేను ఇచ్చింది నేను తీసేసుకుంటా. అది రక్షణ అయినా, అది సేవ అయినా, అది కృపావరాలైనా మనం లాగేసుకుంటా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమని రాత్రి మీతో మాట్లాడుతున్నాను. లేని వాడివైతే నీకు కలిగింది కూడా తీసేస్తాడా? ఫలము లేనివాడివైతే, భయము లేనివాడివైతే, కృతజ్ఞత లేనివాడివైతే, కష్టపడే మనసు లేనివాడివైతే, వినయ విధేయతలు లేనివాడివైతే, నమ్మకత్వము లేనివాడివైతే, కృపలో తాను నీకు ఇచ్చిన వాటిని కూడా మళ్ళీ తీసేసుకొని నీ జీవితానికి కఠినమైన శిక్ష విధించే ప్రమాదం ఉంది. ఆరోగ్యం లేని వాళ్ళమే, తెలివి లేని వాళ్ళమే, బలము లేని వారమే, డబ్బు లేని వాళ్ళమే అని జాలిపడి ఆయన మనకి ఇవన్నీ ఇచ్చాడు. గొప్ప పిలుపునిచ్చాడు, ఏదో ఒక తలాంతుని, ఏదో ఒక వరాన్ని ఇచ్చాడు. ఆమేన్. మోషేకు కర్రనిచ్చి పంపాడు, దావీదుకి రాయి ఇచ్చాడు, ఎలీషాకు దుప్పటి ఇచ్చాడు, నీకు కూడా ఏదో ఒకటి ఇచ్చాడు. ఏమి ఇవ్వకుండా లేడు. దానితో నువ్వు దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా మారాలి. నీవున్న సంఘానికి దేవునికరంగా మారాలి. నీ ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా మారాలి. నేను నడిపిస్తున్న సేవలో నాయకునికి నువ్వు దీవెనకరంగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇవేమీ లేనివాడు గనుక వాడి వద్ద ఉన్న తానిచ్చింది కూడా తీసేసుకున్నాడు. ఏమి లేకపోతే ఏమి తీసేస్తాడు నీకు అర్థమైతే చాలిపోట. ఏమి లేకపోతే ఏమి తీసేస్తాడు నీకు అర్థమైతే చాలిపోట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 1-2 సందర్భాలు నీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. త్వరగా ముగింపు చెందే ప్రయత్నంలో. దేవుని బిడ్డలారా, సంసోను అద్భుతాలు చేసేవాడు కదా. హలో, అది ఇనుప సంఖ్యలను దారపోగుల్లాగా తెంపేసేవాడటండి. కోటలోనికి వెళ్ళాక బంధిస్తే కోట గోడ అడ్డగడ్డలు పట్టుకొని ఓడ మీకు కొండ మీదకి విసిరేసాడంట. అసలు ఏందండి మనిషి? 300 లక్కల్ని పరిగెత్తి పట్టుకున్న ప్రపంచంలో ఏకైక మెషిన్ కనికి మించిన స్పీడ్ ఉన్న మనిషి ఒక్క సంసోను ఒకడే. 300 నక్కల్ని పట్టుకోవడం కన్నా బేబత్సం 150 జతలుగా తోకలు ముడేసి అందులో దివిటి పెట్టడం. ఇది ప్రపంచం మేధావులందరూ ఏకమైతే కూడా చేయలేరేమో. నక్కల్ని పట్టుకోవడం బేబత్సం అంటే 2 తోకలు ముడేస్తుంటే, ఆ తోకలు ముడేసి మధ్యలో దివిటి పెడుతుంటే, ఆ నక్క సాత్వికము దీన మనసు కలిగిన పరిచారకుడే నోరు మూసుకొని కూర్చుంటుందా? తోకలు ముడేస్తాడు, వెనక్కి తిరిగి పట్టుకోదు. అది వెనక్కి తిరిగి చేతిని పట్టుకుని లోపే ముడేసేస్తాడు, దివిటి పెట్టేస్తాడు, నిప్పెట్టేస్తాడు. ఆ స్పీడ్ భూమి మీద ఏ కంప్యూటర్కి అందది అంతే. సూపర్ కెమెరా తెచ్చి దాన్ని స్లో మోషన్లో పెట్టి మనం 1000 సార్లు చూస్తే అర్థమైద్దామా స్పీడు. దొరకడా మనిషి. ఒక గాడిద దవడ ఎమక దొరికితే 1000 మంది ఫిల్తీ స్తద్దాలను చంపేస్తాడా? ఏంట్రా రెచ్చిపోతున్నాడు మీదకి వచ్చారన్న సర్దార్లు వాళ్ళు ఎట్టు పట్టుకొని తొడల కాడికి తుంటికి తిరిచి పడేశాడంట. అదేదో సొప్ప కట్టే ఏందండి అది? సర్దార్లను పట్టుకొని తొడ దగ్గర తిరిచెట్టు పడేసేవాడంట. వెళ్ళాడు సావటమే కూడాక. ఏంట మనిషి? సంసోనుకు అంత బలవంతుడు ఇంకెవరో లేరండి.
ఇప్పుడు చెప్పండి, సంసోనికి బలం ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. సంసోనికి బలం ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ బాబుకి భయం లేదు అనరా? నాన్న, నువ్వు మోయాబీలతో సాంగత్యం చేయకూడదు, ద్రాక్షారసం పానం చేయకూడదు, మంగళకత్తి తల మీదకి రాకూడదు, ద్రాక్షారసం ముట్టుకోకూడదు, మృత కలేబర్లను తాగకూడదు. ఇది నాజీరు. నాజీర్ అంటే ఒక 4 పద్ధతులు చెప్పాడు సార్. అన్నం నీళ్ళు కూడా తాగకూడదు అని చెప్తారు నాజీర్ అంటే కొంతమంది. అటు కాదు నాయన, నాజీర్ అంటే ఏంటి తెలుసా? ద్రాక్ష రసం పానం చేయొద్దు, మంగళకర్తి చేసుకోవద్దు. ఎవరికి? శాంసన్కి చెప్పిని. మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, అసలు పెళ్లి చేసుకోవద్దనలా, నీళ్ళు తాగొద్దనలా, ద్రాక్ష రసం తాగొద్దన్నాడు. నీళ్ళు తాగకపోతే నాజీరు, పెళ్లి చేసుకోకపోతే కాదు 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 అక్కడ ఉంది, చదవండి. 5:90 అధ్యాయమేనా ఎంత? లేకపోతే ఇట్లా చెప్తారండి వీళ్ళు. లేని ఉన్నవన్నీ కలిపి ఉన్నాయి చెప్పండి రా చాలు. 13 అధ్యాయంలే, ఎక్కువ బాధపడకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో ఉన్నయోటి పాటించేడితే మన బతుకు చాలా ఎక్కువ. కొత్త 4 తయారు చేస్తావు నువ్వు. ఉన్నాయి చెప్పురా నాయన. బైబిల్కి మించిపోయినోడు అయిపోయావు నువ్వు. నాకు అర్థం కాదు. దేవుని వాక్యమే సర్వోన్నతమైన న్యాయాధిపతి. అంతకన్నా పెద్దోడు ఎవడు లేడు. ఏసు రక్తమే చేయం చెప్పట్లా పెద్దగా మీరు. హల్లెలూయా. ఇంత తర్వాత మాట మీరు స్తోత్రం చెప్పాలంటే ఇదేమి న్యాయం సార్? ఈ రూల్స్ అన్ని పెడితే మనుడు ఏం చేస్తున్నాడు? చచ్చిపోయిన కలేబరాన్ని ముట్టుకోకూడదురా, నువ్వు నాజీలో ఉన్నవాడు అంటే సింహాన్ని చంపాడంట, చీల్చి పడైతే ఎముకలో దాన్ని తేనె పట్టు పెట్టిందంట. మళ్ళీ పొడుపు కదా, తిను దానిలోంచి తిన్నది వచ్చేది ఏమిటో చెప్పగలవాడు ఎవడు చెప్తాడు? నువ్వు సింహమును చీల్చివేసి చంపేసావని అందరూ ఆనందపడుతున్నాయి, చచ్చిపోయిన దాంట్లో ఎత్తుక్కొని తింటున్నామని సంగతి దేవుడికి తెలిసిన నాయన. నెంబర్ 1 నాజీర్ కింగ్. నాజీరులో ఉన్నాడు మృత కలేబరాన్ని ముట్టుకోవచ్చా? కడుపులో భయం ఉండదు. ఒక బేబచ్చని యుద్ధం చేస్తాడు, వీర విజయం సాధిస్తాడు, వెళ్ళి వేష్యను ఒకతని చూసి దాన్ని వద్ద చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ బేబచ్చం చేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో దగ్గర చేరుతాడు. మనిషికి బలం లేదా? మాట్లాడరే, ఏమి లేదు, భయం లేదా మనిషికి అసలు? బలం ఉందండి కానీ ఏమి లేదు. అమ్మో దేవుడు చూస్తాడు, అమ్మో దేవుడు కోప్పడతాడు, అమ్మో దేవుడికి ఇష్టం లేదు, అమ్మో దేవుడు అబ్బే ఏమీ లేదు. ఇష్టం అమ్మ నాన్న చెప్పారు, లెక్క ఉండదు. ఎవరు చెప్పిన లెక్క ఉండదు. రాజాకి వెళ్ళి వేసాను ఒకదాన్ని చూసి, అసలు ఏంటి నువ్వు అసలు, నువ్వు పిలుపు ఏంటి, నీ ఏర్పాటు ఏంటి, నీ రేంజ్ ఏంటి, నీ మీద ఆత్మ ఏంటి, నీ మీద అభిషేకం ఏంటి? ఈ బలము బీభత్సాలు చేసిన ప్రతి చోట రాయబడిన వాక్యం ఏంటి? యెహోవా ఆత్మతని ప్రేరేపించగా, యెహోవా ఆత్మతని బలపరచగా, యెహోవా ఆత్మతని మీదికి బలంగా దిగిరగా, యెహోవా ఆత్మగతని బలమంతా. చూశాడు చూశాడు చూశాడు, బలం ఉంది కానీ వీడికి భయం లేదని ఆత్మని తీసేశాడు. 16-20 న్యాయాధిపతులు. స్తోత్రం. యెహోవా తనను ఎడబాసనను తనకు తెలియదు. ఒంటి మీద సోయిందండి బాబుకి, ఎలా తెలుస్తుంది? ఆత్మను కోల్పోవడమే దరిద్రం అంటే కోల్పోయినట్టు తెలియలేదంట బాబుకి. లేచి ఎప్పటి ఎట్లా అన్నాడు. వచ్చిదే అరుపులు కేకలు తప్ప ఏం పని అవుతలేదు. ఏదైనా సెల్ఫ్ మోటర్లో ప్రాబ్లం అవుతే ఏదైనా దెబ్బలతో తోసి అట్టేస్తాం కదా, అసలు సొక్కాయిలు లేకపోతే ఎవడు చస్తాడు దాంతో. బంకు దాకా తోసుకెళ్తామే. కొంచెం బ్యాటరీ దిగిపోయిందండి, ఏదో డైనమో పని చేస్తలేదండి, ఏదో అంటే తిప్పలు పడతాం, అసలు సొక్కలేదు అక్కడ. ఎండిపోయాడు, తైలం లేదు, అభిషేకం లేదు, వేస్టేగా. భూమికి బరువు తప్ప ఉపకారం లేదు. ఈరోజు నా దేవుని మాటను బట్టి మీకు మనవి చేస్తున్నాను, శ్రద్ధగా ఆలకిస్తున్నారా? ప్రభు మాటను గమనించుకుంటున్నారా? బలం ఉంది కానీ భయం లేదు కాబట్టి, లేని భయమును బట్టి ఉన్న బలమును కూడా తీసేశాడు. లేని వాని యొద్ద నుండి వాడు కలిగినది, ఫలము లేని వాని యొద్ద నుండి, బుద్ధి లేని వాని యొద్ద నుండి, వినయ విధేయతలు లేని వాని యొద్ద నుండి,
వాడు కలిగిన తలాంతు కూడా తీసివేయబడుతుంది. భయము లేని వాని వద్ద నుండి వానికి ఉన్న బలము కూడా తీసివేయబడుద్ది. మొదటి సమయంలో 13 సౌలు దగ్గర నుంచి ఏం చేశాడట? మనోడు అంటాడు, గొలియాతు వచ్చాడు. 17వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం. అందరికన్నా ఎక్కువ భయపడి ముందు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు సౌలేనంట. సౌలును ఇశ్రాయేలును బహుభీతులని బ్యాచ్లో ఫస్ట్ పేరు ఎవరిదే? సౌలే. భయపడిపోయి కిటికీ రెక్క తీసి తలుపులు తాళాలు తీసి లోపల నుంచి అంటాడు, రేయ్, ఎవడైనా గొలియాతును చంపితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తా, ఇంతకు మించిన ఆఫర్ ఇంకేముంది, వెళ్ళిపోండి అన్నాడు. ఇంకా చూడు, లోపల తలుపులు వేసుకొని ప్రశాంతం కూర్చొని టీవీ చూస్తున్నాడు, టెన్షన్ లేదు. ఎవడైనా యవనస్తుడు తెంగరోడు ఆవేశపరుడు వచ్చి ఏయ్ రాజును కనుడు అవుతామని ట్రై చేసి గొలియాతును చంపేస్తే అంతకన్నా మంచోడు మనకు ఎలా దొరుకుతాడు? ఆ ప్రయత్నం సత్తే పోతాడు. మనలో అదేముంది? ఆడెవడోనంటండి ఇల్లు తగలబడి ఏడుతుంటే చుట్టక నిప్పు దొరికిందని ఆనందపడ్డాడంట. ఈ మహానుభావుడు ఏంటండి, దేశానికి ఆపద వచ్చింది, గొలియాతు కూడా వచ్చాడు, మనందరిని బానిసలు చేసేస్తాడంట అని అందరు టెన్షన్ పడి ఏడుతుంటే మన బిడ్డకి సరైన అల్లుడిని సంపాదించే టైం ఇదేరా. ఎవడైనా రాజును కలుగునప్పుడు స్వల్ప కార్యపరించుచున్నారా, రాజ్యములో 3వ భాగము సహా ఇచ్చేదను. నువ్వెవడు రాసిన ఎత్తాకి? రాజ్యం నీదా, రాజ్యం యెహోవాది. నేను కావలి వానిగా పెట్టాడో, నువ్వేంటి పంచిపెట్టేది? యేసుప్రభు అన్నాడు. వామ్మో, ఈ నుంచితే ఒక 3వ భాగం మొత్తం రాజ్యం పంచేసేలా ఉన్నాడు వీడు, ఈయన్ని తీసేద్దామని యేసయ్య ఫిక్స్ అయిపోయాడు. సదాకాలం నిన్నే ఉంచాలనుకున్నాం కన్నా నువ్వు రాజ్యం అమ్మేసేలా ఉన్నావురా. నువ్వు బాధ బాధ్యత లేనోడు అనండి. రాజు అంటే ఎవడో? సామెతలు 30 ప్రకారం 30వ వచనం, తన సైన్యమునకు ముందు నడుచువాడు. మరి అంత సమస్య వస్తే, అంత యుద్ధం వస్తే సైన్యానికి ముందు నువ్వు వెళ్ళాలి కదా. ఎలా నువ్వు వెళ్ళరా. మరి బాధ్యతలు ఏమీ లేవు, కానీ నీకు భోగాలు కావాలా, సింహాసనం నీకు కావాలి, కెరీర్ నీకు కావాలి, తిప్పలు మొత్తం వాళ్ళు పడాలా. యేసుప్రభు అంటాడు, అదేదో ఎవడు తిప్పలు పడుతున్నాడు ఆడికి ఇద్దాం సింహాసనం కూడా, ఈయన తీసేసాడు అని పెట్టాడు. స్తోత్రం చెప్పండి, అర్థమైందులు గట్టిగా చెప్పండి. ఏమంటుంది దేవుని వాక్యం? బాధ్యత లేని వాని యొద్ద నుండి భాగ్యములు కూడా తీసివేయబడతాయి అనండి. సంఘములో ఉన్నావు, నీకు బాధ్యత ఉన్నదా? సంఘములో ఉన్నావు, నీకేం తిప్పలు లేదా? సంఘములో ఉన్నావు, నీకేం సమర్పణ లేదా? సంఘంలో ఉన్నావు, నీకు అసలు కొంచెం కూడా టెన్షన్ లేదా? నీకు ఎలాంటి ఇబ్బంది లేదా? ఏమీ లేదు. మంచి మంచి కార్యకర్తలు సంపాదించావు, ఏడ సంపాదించావు? కానీ ఇటు తెచ్చానా? ఎవడాడు అది? ఎవడో నాకు తీసిరా ప్రార్థన నా దగ్గరికి అండి. సంఘపతి వదిలేశారు కానీ నేను వదలండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా దేవుని వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకో, ఆలోచించి ఒక మాట చెప్పు. నువ్వు ఒకే మాట నీ మైండ్లో ఉండాలి గట్టిగా. లేని వాని యొద్ద నుండి వాడు కలిగింది కూడా తీసేస్తాడా? ఒకవేళ నా దగ్గర కడుపు నుండి దేవుని భయం లేకపోతే నాకున్న బలం తీసేయబడద్ది. నేను దేవుని వద్దకు రాజ్యానికి ఫలితం తేకపోతే నాకున్న తలాంతు తీసివేయబడద్ది. నేను దేవుడు అప్పగించిన పనిలో బాధ్యత లేకపోతే నాకు అనుగ్రహించిన భాగ్యాలు కూడా తీసివేయబడతాయి. నీకు అర్థం కావాలి ఈ పూట. లేని వాని యొద్ద నుండి వాడికి కలిగింది కూడా తీసివేయబడుద్ది. చదవక్కర్లేదు. మత్తయి సువార్త 18లో ఒకడు ఉంటాడు, 10,000 మేనాలు బాకీ పడ్డాడంట యజమాని దగ్గరాడు. కాళ్ళ మీద పడిపోయి నా వల్ల కాదు బాబు అంటే 10,000 మేనాలు క్షమించేశాడంట. దండాలు పెట్టి బయటికి వెళ్ళి వెళ్తూ ఒక పేకట్టుకున్నాడు అంటాడు. 100 ఇవ్వాలంటే వీడికి క్షమించింది ఎంత? 10,000. ఈడెవడు పేకట్టుకున్నాడు? 100. అయ్యా కొంచెం గడువు అయ్యా, నా వల్ల కాదయ్యా అని అంటే, ఏంటి మాట్లాడుతున్నావు డబ్బులు ఇవ్వకుండా అని కొట్టి జైల్లో పెట్టి ఇంటికి వచ్చి కూర్చున్నాడంట, కాలు మీద కాలు వేసుకొని.
10,000 రుణమాఫీ. హల్లెలూయా. అదృష్టవంతుడు ఈడు. జాతక చక్రం మందే, నక్షత్రాలు మొత్తం మనకే అనుకూలం. ఈడు ఒక్కడే దేవునికి వ్యతిరేకం. అన్ని ఈడికి అనుకూలమే. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. పక్కన ఒక పరిచారకుడు చూశాడు. అయ్యా మీరు ఇంతకు 10,000 క్షమించారు చూడు. 100 ఇవ్వాల్సిన క్షమించకుండా జైల్లో పెట్టించాడని అని చెప్పాడు. ఊరకున్నారు దేవదూతలు, ఎప్పటికప్పుడు రిపోర్ట్ రాస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే యేసుప్రభుడికి ఫోన్ చేశాడు. సార్ రాను అన్నాడు. ప్రభు ఆ 10,000 రుణమాఫీ కాకుండా ఇంకా అదనముగా వరమలిచ్చుచున్నారా? ఏమి లేదు నాన్న. అరే ఈ నరస్ చేసి అందులో పడి ఉంటా అన్నాడు. అదేంటి అంటే కడపటి కాసు చెల్లించేదాకా వదలబాకండి అంటే, కడపటి కాసుకి మొదటి కాసుకే దిక్కులేదు వీడికి. ఇంకా కడపటి కాసు ఎక్కడ చెల్లింతాడు వీడు? ఏడుపును పండ్లు కొరుకుతాయి, మొత్తం పోయింది, నాశనం. చెప్పండి. కృతజ్ఞత లేని వాడికి, క్షమాగుణం లేని వాడికి, సహోదర ప్రేమ లేని వాడికి, వాడికి అనుగ్రహించబడ్డటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, విడుదల, విమోచన, రక్షణ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ప్రేమ లేదు, క్షమాగుణం లేదు. నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, రక్షణ, విడుదల, విమోచన మొత్తం రద్దయిపోయినాయి. తీసుకెళ్ళి అందులో పడేశారు లోపల నిన్ను. మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో కూడా లేవో. ఒకే ఒక సిద్ధాంతం మీ కళ్ళ ముందు పెడుతున్నాను ఈ పూట. ఎంత కష్టం, ఎంత ఖర్చు, ఎంత ప్రయాస, ఈ తిప్పలంతా దేనికి తెలుసా? పరిశుద్ధత లేకపోయినా, నీతి లేకపోయినా, గొప్ప గొప్ప యోగ్యతలు లేకపోయినా, విశేషమైన వ్యక్తులం కాకపోయినా, జాలిపడి రక్షణ పిలుపునిచ్చాడు, సేవా పిలుపునిచ్చాడు, పెండ్లి కుమార్తెగా పిలుపునిచ్చాడు, ఎన్నెన్నో ఆధిక్యతలు ఇచ్చాడు ఆయన. ఇన్ని ఇచ్చిన తరువాత నువ్వేం చేయాలి మరి? నువ్వేం చేయాలి మరి? కృతజ్ఞత కలిగిన వాడికి ఉండాలిగా, వినయ విధేయతలు కలిగిన వాడికి ఉండాలిగా, కొద్దో గొప్ప ఫలము సాధించి పెట్టిన వాడిగా ఉండాలిగా. ఆయన ప్రేమతో చెప్పా, ఆయన మాట తీరేలా ఉంటాడు చూడు. 10 దేశంలోని బలా అన్నాడు, 5 దేశాలు అడుగురా బలా అనుకున్నా, అంతే రేంజ్ బలా. మంచి దాసుడా, నమ్మకంగా ఉన్నవరా నువ్వు. లెక్కలు సెటిల్ చేసినప్పుడు 10 కాబట్టి 10 ఇచ్చాడు, 5 కాబట్టి 5 ఇచ్చాడు. కానీ మాట్లాడినప్పుడు, మెచ్చుకున్నప్పుడు, గెరపరిచినప్పుడు, పిలిచినప్పుడు 10 మందిలో స్టేజ్ మీద బలా నమ్మకమైన మంచి దాసుడా శబాష్. 10 చేసేవాడికి ఎంతో, అందులో సగం చేసినప్పుడు అదే పిలుపు, అదే ప్రేమ. కొత్త గొప్ప తిప్పలు పడితే నీ గౌరవానికి భంగం రానివ్వడో, నేను తక్కువగా చూడ్డో. ఆయన 10 చేశాడు, నువ్వు సగమే చేసావు, 5 చేసావు, 5 సరే శబాష్ అంటాడు. అంత ప్రేమ గల దేవుని పట్టుకొని నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే, మాటలు మిగిలితే, అర్థం పర్థం లేకుండా చేస్తే. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు వినయం లేని వాడివైతే, విధేయత లేని వాడివైతే, మాట్లాడే తీరు లేని వాడివైతే, నిరాధారంగా అడ్డగోలుగా నిందలేసేవాడివైతే, నీకిచ్చిన తలాంతు కూడా లాగేస్తాడు. ఫలము లేని వాడివైతే, ప్రయోజనము తేలేని వాడివైతే, వినయము విధేయత లేని వాడివైతే నీకున్న తలాంతు కూడా తీసేస్తాడు. భయము లేని వాడివైతే నీకున్న బలం తీసివేస్తాడు. బాధ్యత లేని వాడితే నీకున్న భాగ్యాలు తీసేస్తాడు. ప్రేమ, దయ, క్షమ లేని వాడివైతే నీకు ఇచ్చిన స్వేచ్ఛ, విమోచన, విడుదల, రక్షణ తీసేస్తాడు. ఈ రోజున లేనివాడివై, భయము లేనివాడివై, భక్తి లేనివాడివై, సొలొమోను మహారాజును చూడండి. టన్నుల కొద్ది జ్ఞానం ఉంది, కొంచెం కూడా బుద్ధి లేదు. ప్రపంచ చరిత్రలో ఆయన గురించి రాస్తారు. దెర్ వాజ్ నో వైస్ మ్యాన్ లైక్ సొలొమోన్, అట్ ద సేమ్ టైమ్ దెర్ వాజ్ నో ఫూలిష్ మ్యాన్ లైక్ సొలొమోన్ అని రాస్తారంట. చరిత్రకారులు రాసిన మాట. సొలొమోన్ అంత మహాజ్ఞానం లేడు, సొలొమోన్ అంత బుద్ధిహీనుడు లేడని రాస్తారంట. ఏలుముద్ర సంతకం లేని వాళ్ళ నాన్నగారు చెప్పారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. లేమి కలగదంటే ఏ కొరత రాదు, నేను పుష్టిగా సంతోషంగా హ్యాపీగా ఉన్నానని. ఈ బాబు సంతోషం మద్యపానంలో ఉందని తిరిగాడు, సంతోషం స్త్రీలో ఉందని తిరిగాడు, సంతోషం జ్ఞానంలో ఉందని తిరిగాడు, సంతోషం డబ్బులో ఉందని తిరిగాడు. అంతా వచ్చి అంతా వ్యర్థం అన్నాడు. ఈ మొక్క మీ నాన్న ముందు చెప్పాడు తిరగబాగట్టని. మా నాన్నకి చదువు లేదండి, జ్ఞానం
టన్నుల కొద్ది జ్ఞానం ఉంది కానీ కొంచెం కూడా బుద్ధి లేదు. నీకున్న విలువ, పేరు, ప్రఖ్యాతులు మొత్తం పోయినాయి. అందుచేత ఈ రాత్రి నా మాటలు మీరు అంగీకరించగలిగితే ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట, తేటగా ప్రభు నీకు చూపిస్తున్న మాట, లేనివానివైతే నీకున్నది కూడా తీసేస్తాడు. ఆమేనండి. మరి కలిగిన వానికి అనండి, కలిగిన వానికి ఇవ్వబడుతుంది. ఏం కలిగితే ఏమి ఇవ్వబడుతుంది? ఏమి కలిగిన వాడు అయితే ఏమి ఇవ్వబడుతుంది? అలాడికి 10 ఉన్నాయిగా, మళ్ళీ ఇచ్చావే. కలిగిన వానికి ఇవ్వబడుద్ది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవడు కష్టపడుతున్నాడో, ఎవడు ప్రయాసపడుతున్నాడో, ఎవడు సేవ చేస్తున్నాడో, ఎవడు ఆత్మను సంపాదిస్తున్నాడో, వాడు ఎంతగా ప్రయాసపడుతూ ప్రయోజనం కలిగి ఉంటున్నాడో వాడికి ఇంకా అంతకంత ఇవ్వబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 1ని 10 చేసావని ఇంకా నీకు ఇస్తాడు. 1ని 5 చేసావంటే ఇంకా నీకు ఇస్తాడు. నీకు అప్పగించిన సేవలో వృద్ధి కనపడాలి. నీకు ఇచ్చిన రక్షణ వృద్ధి చేయాలి. ఒకరు రక్షించబడ్డావు, 10 మందిని రక్షించాలి. ఒక్క కృపావరం, అన్ని భాషల వరమును మాత్రమే పొందావు, మిగతా కృపావరాలు పొందాలి. నువ్వు వృద్ధి చేయాలి, అభివృద్ధిని కనపరచాలి. నీకు ఇంకా 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 ఇస్తూ ఉంటాడు. అందరి చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రాహాము దేవుడు అన్నాడు నడువు అన్నాడు, నడిచాడు. చూడన్నాడు, చూశాడు. ఏంది ప్రభా అంటలా, నడమని నడుతున్నాడు అంతే. అంటాడు, నువ్వు నడిచినదంతా నీదే, నువ్వు చూచిందంతా నీదే అన్నాడు. అట్లా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అవును, విశ్వాసం కలిగిన వాడికి ఏదైనా ఇవ్వబడుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిగా చెబుదాం, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. మోషే యువరాజుగా ఉన్నప్పుడే తన ప్రజల భారములు చూశాడు. ఆమేనండి. మోషే పెద్దవాడైనప్పుడు, పెద్దవాడు అవ్వటం అంటే ఏంటి? పెద్దవాడు అవ్వటం అంటే ఏంటి? వయసు రావటమా, మైనార్టీ తీరిపోవటమా, మేజర్ అవ్వటమా, ఓటుకు రావటమా, నాన్న మీద తిరుగుబాటు చేసి డబ్బులు సంపాదించడమా? ఏంటంటే పెద్దరికం? పెద్దరికం అంటే ఏంటి తెలుసా? భోగభాగ్యాలు, రథాలు, బంగారం కాకుండా ప్రజల భారాలు చూడడం. భారం అర్థమైందా? నీకు పెద్దరికం వచ్చినట్టు, నువ్వు మెచ్యూరిటీకి వచ్చినట్టు లెక్క. పెద్దవాడు అవ్వటం అంటే అదే. ఏం చేశాడు తెలుసా? పెద్దవాడైనప్పుడు దేవుని బిడ్డలారా, అతడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తీయుడు హెబ్రీని అన్యాయం చేస్తుంటే తప్పు కదా, అలా చేయకూడదు కదా అన్నాడు. నువ్వెవడన్నా చెప్తాకన్నాడు. కొడితే ఏసు రక్తం ఏం చేయం, చచ్చిపోయాడు. తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం, ఇసుక దొబ్బేశాడు, పాతి పెట్టేశాడు, సైలెంట్గా వచ్చేసాడు. రేపొద్దుని కూడా కనపడ్డాడు. ఏంద్ర మీరు అందరూ హెబ్రీలకు అన్యాయం చేస్తున్నారు, వాడికి ఎవరు లేడం కొడవా, ఏమోచ్చి ఎక్కడ దేవుడు పుట్టించాడు, ఎక్కడ పిచ్చేసేలేస్తున్నావా అన్నాడు. నిన్నాడు చంపి పాతి పెట్టావుగా, అయ్యాలి నా మీదకి వచ్చావా అన్నాడు. వామ్మో, కేసు ఫరోదాకి వెళ్ళేలా ఉందా? లేలుయా. బయటకు వచ్చాడు, తృణప్రాయంగా ఏం చేశాడు? వినండి దేవుని బిడ్డలారా, మోషే భారం ఉన్నవాడు అనండి. తన ప్రజల పట్ల ఒక దుఃఖం ఉంది, వాళ్ళని ఎలాగైనా విడిపించాలని తాపత్రయం ఉంది. అందుకే దేవుడు ఏం చేయడు తెలుసండి? రమ్ము, నిన్ను పంపేదను, నా పక్షంగా నా స్థానంలో నిన్ను పంపిస్తున్నాను పదా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భారం ఉన్నవాడికి సేవ ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోసేపుకి అలభావం చెప్పాడు. తెలివైన వాడు ఉంటే చూడండి, వాడిని గుడ్డెంగల మీద పెట్టండి, మొత్తం 5% ధాన్యం సేకరించండి, గొడవని గట్టనే భద్రపరచండి, రాబో కరువు కాలంలో అందరికి ఉపయోగపడుద్ది. ఇది దేవుడు ఇచ్చినటువంటి పరిష్కారం అన్నాడు. రాజు అంటాడు, ఇంకా నీకన్నా తెలివినడు ఉంటాడు, ఐగుప్తు అంతటికి నువ్వే కింగ్ అన్నాడు. పొజిషన్ ఏ రేంజ్కి వచ్చింది తెలుసా? ఫరో ఇంటికి తండ్రిగాను, ఐగుప్తునకు ప్రభువుగాను, ప్రపంచానికి ఏలికగా అన్నదాతగా మారిపోయాడు. ప్రధానమంత్రి స్థానంకి వచ్చేసాడు. కూరగాయలందరికీ చెప్తున్నాడు ఒక మాటేనండి, యోసేపు ప్రధానమంత్రి అయ్యేపాటికి తన వయసు 30. ఏంటి సార్ ఆ లైఫ్? 30వ సంవత్సరం వచ్చేప్పటికి దేశానికి ఎవరికంటే ఆ దేశపు రాజుగారి ఇంటికే తండ్రి అయి కూర్చుంటే
ఫరో ఇంటికి తండ్రిగాను. ఫరోతో సహా అందరూ యోసేపుని బాబు చెన్నా కాదు నాన్నగారు అనాలి. ఏం పొజిషన్ సార్ అసలు. ఒక లైఫ్కి 30 yearsకే ప్రధానమంత్రి అంటే అంతకన్నా సక్సెస్ఫుల్ లైఫ్ ఏముంటుంది సార్ భూమి మీద? ఎవడు సార్ ఇంకా పోటీ? ఆ బాబా కాదు, మూర్తికై ప్రధానమంత్రి అయిపోయాడు, దానియేలు ప్రధానమంత్రి అయిపోయాడు. ఏంటి సార్ ఇలాగైపోతున్నారు? సీక్రెట్ దానియేలు చెప్పాడు 7:18 మహోన్నతుడి పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధత ఉంది కనుక రాజ్యాధికారం ఇవ్వబడింది అనండి గట్టిగా. ఏముంది కాబట్టి? ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ఉంది కాబట్టి స్వాస్థ్యం దొరికేశాయి. ఆమేన్. భారం ఉంది కాబట్టి సేవ అనుగ్రహించబడింది. పరిశుద్ధత ఉంది కాబట్టి రాజ్యాధికారం అనుగ్రహించబడింది. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఓ మాట చెప్తాను మీ అందరికీ, రిస్క్ తీసుకునే గుణం ఉంది అనండి. ఎక్కడైనా చూడండి, ఎవరి చేతులు పెత్తనం పెట్టాడు, ఎవరి చేతికి తాళం చేతులు ఇచ్చాడు చూడండి. ఎవరు అమ్మో మనకెందుకులేండి, లేని పొందులేండి, ఏమైనా ఇబ్బంది అవుద్దేమో 100 లెక్కలు వేసుకున్నాడికి ఇప్పుడు ఇవ్వలేదు సార్. సావో రేవో తెగించి దూకిని ఉండండి చూడండి, ఇచ్చేసాడు. అందరూ నా పడవలో అడుగుపెట్టు మహాప్రభు అంటున్నారు. పేతురు ఒక్కడే నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద అడుగు పెడతా అన్నాడు. శబ్బాష్, ఇది మన క్వాలిటీ రా అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత ఆవేశం వద్దు, ఎక్కువ ఆశపడకుండా నేను వస్తానులే. సముద్రంలో ఉన్న పడవ వదిలిపెట్టి బయటకు వస్తాడంట, కుదురుకుండా అంటలా. వెరీ గుడ్ నాన్న, దా నాకు అట్టంటూలే కావాలి. తాళం చెల్లి గుర్తుకు తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఏసు రక్తం ఇచ్చేయి. ప్రత్యక్షత కలిగిన వాడు పిల్లరా, రోషము తెగింపు కలిగినోడు, చల్లగా వచ్చి వెనకాల కూర్చొని ఆమె చెప్పగానే ముందు వెళ్ళిపోయాడు కాదు. మేదేసుకునేవాడు కావాలి, తెగించేవాడు కావాలి, నేల మీదకి దూకేవాడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెబుతుంది ఈ మాటలన్నీ కూడా. దేవుని కొరకు తెగింపు కలిగిన వాడు ఉంటే వాడికి అత్యున్నతమైన బాధ్యతలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఆమేన్ ఆమేన్. ఈ రోజున 2 మాటలు. నువ్వు భయము లేని వాడివైతే నీ బలం కూడా తీసివేయబడద్ది. నువ్వు ఫలము తేనివాడివైతే నీకున్న తలంత కూడా తీసివేయబడద్ది. నువ్వు బాధ్యత లేనివాడివైతే నీకున్న భాగ్యాలు కూడా తీసివేయబడతాయి. ప్రేమ, క్షమ, కృతజ్ఞత లేనివాడివైతే నీకు ఇచ్చిన రక్షణ, విడుదల కూడా తీసివేయబడుద్ది. ఒకవేళ విశ్వాసం కలిగిన వాడివైతే నీకు స్వాస్థ్యాలు ఇవ్వబడతాయి. నువ్వు భారం కలిగిన వాడివైతే గొప్ప సేవ నీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్ ఆమేన్. నువ్వు తెగింపు, బాధ్యత, రోషము కలిగిన వాడివైతే నీకు తాళపు చెవులు అనుగ్రహించబడతాయి. ఈరోజు ఒకే ఒక్క మాట మనం చేస్తున్నాను. ఈ బుద్ధి, ఈ భయం, ఈ విశ్వాసం, ఈ భారం లేని వారమై నష్టపోదామా? కలిగిన వారమై దీవించబడదామా? కొందరు కోల్పోతున్నారు, కొందరు సంపాదించుకుంటున్నారని గత రాత్రి మాట్లాడాడు. కొందరు లేని వారై ఉన్నది లాగివేయబడుతున్నారు, కలిగిన వారై ఇంకా పొందుకుంటున్నారు. ఈ రాత్రిని ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి.